ఇన్‌స్టాలో చాలామంది ఫేమస్ అవ్వడం కోసం రకరకాల రీల్స్ చేస్తూ ఉంటారు. రకరకాల డ్రెసెస్ వేసుకుంటూ ఉంటారు. లైట్‌గా ఎక్స్‌పోజింగ్ కూడా చేస్తూ ఉంటారు. బట్ ఇంత ట్రెడిషనల్‌గా ఇన్‌స్టాలో ఫేమస్ అవ్వడం అసలు ఎలా పాసిబుల్ అయింది? అంటే నాకలా ఇష్టం. ఫస్ట్ నుంచి డాడీ చెప్తూ ఉండేవాళ్ళు. ఇలా అమ్మాయిలు ఇలా ఉంటే బావుంటారు. అసలు ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి మీది? జనరల్‌గా అంటే అమ్మ, నాన్న మొత్తం అందరూ ఏం చేసేవాళ్ళు? అంటే ఫస్ట్‌లో అయితే మనీ పరంగా అసలు చాలా ఇష్యూ ఉండేది. ఏదో ఆస్తులున్నాయి నాకు తెలీదు. కానీ తినాలి అంటే అమ్మేసుకొని తినలేం గదా! అలా పొలాలవి ఉన్నాయి. కానీ పని చేసుకుంటేనే తినాలి ఫస్టు అమ్మ వాళ్ళు. డాడీ నేను మెచ్యూర్ అయిన రోజు ఒకటే కూర్చోబెట్టుకొని ఫుడ్ పెడుతూ, ఇప్పుడే చెప్తున్నా అమ్మ ఇప్పుడు దాకా నువ్వు పెరిగింది వేరు. ఇప్పుడు నువ్వు ఇంకెలా పెరగాలి ఏంటి ఎవరైనా నీ వైపు చూసినా, నువ్వేదన్నా ఇంత తప్పు చేసినా నీతో పాటు చెల్లికి తమ్ముడికి కూడా మేము లేకుండా పోతాం. ఇంకా అది మాటకి పూర్తిగా అప్పుడు అర్థం కాలేదు. ఒక 1 వీక్ అట్లా అర్థమైపోయింది. ఆహా ఓకే. సో ఇండైరెక్ట్‌గా వాళ్ళ పరువు గురించి చెప్పారు. నువ్వే మొదట నువ్వేదన్నా ఇది చేస్తే చెల్లి తమ్ముడు కూడా ఇదైపోతారు. మేము ఉండం ఇంకా వాళ్ళకి కూడా. అంటే ఇప్పుడు నాన్న ఏం చేస్తున్నారు ఇప్పుడు మరి ప్రస్తుతానికి? డాడీ లేరండి. నాకు చికెను మటన్ అలాంటివి ఇంట్రెస్ట్ ఉండేవి కాదు అప్పట్లో. అయితే ఆ నైట్ పెరుగన్నం తింటూ, నాకు నాన్నతో పెరుగన్నం అలవాటు, తింటూ నాన్న మాట్లాడుతూ రేపు మార్నింగ్ నీకు చికెన్ తినిపిస్తాను, నేను మంచిగా చికెన్ తెస్తాను అని చెప్పారు. ఓకే నాన్న అని చెప్పా. మార్నింగ్ 4కి లేచి మమ్మీ పంపించారంట. తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్, ఇలా యాక్సిడెంట్ అయింది వెంకట్రాములు గారికి, కాలు ఇరిగిపోయింది, కళ్ళు కదులుతున్నాయి లోపల, అయి పైన మనకి ఉంటుంది కదా దాంట్లో లోపల గుడ్లు కదులుతున్నాయి. బస్సు ఒంగోలు నుంచి విజయవాడ వెళ్ళే బస్సు గుద్దేసిందంట. గుద్దడంతో ఎగిరిపోయి డివైడర్ మీద పడి తల పగిలిపోయింది. మా తమ్ముడు ఏజ్ ఏంటంటే చిన్నోడు. నాన్న చనిపోయాడు ఉన్నాడంటే కూడా మా ఆకలి అవుతుంది, అదేదో జరపాలి అంటే కూడా ఆకలి అవుతుంది, మా ఫస్ట్ తిన్నాక చేద్దాం అంటున్నాను. నాకు వాడిని చూసి ఏడుపు వచ్చింది అసలు. ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు కదా, అలా అన్నారనమాట. ఎదుగున్నారు, పెళ్ళిళ్ళు చేసేసుకోండి, ఎవరో 2వ సంబంధం వాడు 3వ సంబంధం వాడు ఇట్లా ఉన్నారు, చేస్తాము అన్నారు. నాకు పెళ్లి చేయడానికి అని చెప్పి మా డాడీ చనిపోయిన 3 నెలలకి, అది చెప్పుకోకూడదు ఎవరో అసలు ఆయన నల్లగా ఉన్నారు. ఆయనకంట వాళ్ళ మిస్సెస్ చనిపోయి 3 months అంట, 2 kids అంట, ఒక బాబుకి 6 years ఒక బాబుకి 7 years అంట. అతన్ని నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ తెలుగు అమ్మాయి అలియాస్ దుర్గాంజలి ఉంది. జనరల్గా దుర్గాంజలి అంటే చాలా మందికి తెలియదు, బట్ తెలుగు అమ్మాయి అంటే ఈ అమ్మాయి అందరికీ బాగా తెలుసు. గుంటూరులో నుంచి గుంటూరు విజయవాడ ప్రాంతాల్లో ఈ అమ్మాయి అంటే పిచ్చ క్రేజ్, ఎందుకంటే ప్రమోషన్స్ బాగా ఎక్కువ చేస్తుంది. ఎనీవేస్, ఈ తెలుగు అమ్మాయి ఎప్పుడు ఇన్స్టా నుంచి ఇంత ఫేమస్ అయింది, అసలు ఇన్స్టా ఎందుకు స్టార్ట్ చేసింది, ఎక్కడి నుంచి తిన జర్నీ స్టార్ట్ చేసింది అనేది ఆ అమ్మాయి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ తెలుగు అమ్మాయి. హాయ్ అండి. ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను, మీరు? నేను కూడా చాలా బాగున్నాను. నిజంగానే నువ్వు చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. రాగానే చెప్పాను కదా, లైక్ అంటే ఆ చీర కట్టే విధానం అండ్ దానికి తగ్గట్టు ఆ జ్యువెలరీ, ఈ శారీ మీదకి ఆ జ్యువెలరీ భలే సెట్ అయింది. యాక్చువల్గా ఆ స్టోన్స్లో నేను ట్రై చేస్తున్నాను కానీ నాకు ఎక్కడ దొరకట్లేదు, మీకు బాగా దొరికింది. థ్యాంక్ యూ అండి. మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చారు లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి. అంటే గోల్డ్ అట్లా అన్నీ తీసేసుకున్నా, ఆల్మోస్ట్ ఉంది. ఏం కావాలి అంటే అడిగాను ఈ టైప్లో కావాలి అని, తనే తెచ్చేసి. సీజర్స్ కదా, సీజర్స్ చాలా బాగుంది. అంటే ఏ శారీకి ఆ శారీ కాంబినేషన్ జ్యువెలరీ ఉంటూ ఉంటుంది? తీసుకుంటాను. ఓకే, ఇన్స్టా రీల్స్కి యూజ్ అవుతుందని చెప్పేసా? రీల్స్ ఏం కాదు, మామూలుగా మా హస్బెండ్ వాళ్ళ వైపు ఫంక్షన్కి అట్లా వెళ్ళాలి కదా, దానికోసమని తీసుకుంటా. బట్ అంటే నేను నార్మల్గా నాకు తెలియక అడుగుతున్నాను. జనరల్గా తెలుగు అమ్మాయి అంటే అఫ్కోర్స్ అందరూ తెలుగు అమ్మాయిలే, బట్ ఇన్స్టాలో తెలుగు అమ్మాయి అంటే ఇన్స్టాలో చాలామంది ఫేమస్ అవ్వడం కోసం రకరకాల రీల్స్ చేస్తూ ఉంటారు. రకరకాల డ్రెస్సెస్ వేసుకుంటూ ఉంటారు. లైట్గా ఎక్స్పోజింగ్ కూడా చేస్తూ ఉంటారు. బట్ ఇంత ట్రెడిషనల్గా ఇన్స్టాలో ఫేమస్ అవ్వడం అసలు ఎలా పాసిబుల్ అయింది? అంటే నాకు అలా ఇష్టం. ఫస్ట్ నుంచి డాడీ చెప్తూ ఉండేవాళ్ళు, ఇలా అమ్మాయిలు ఇలా ఉంటే బాగుంటారు, ఎవరు అంటే ఇలాంటి అమ్మాయిని చూస్తే ఒక చీర కట్టుకొని అమ్మాయి వస్తుంటే చేతి దండం పెట్టాలి అనిపిస్తుంది. ఇట్లా డాడీ ఉన్న కొన్ని రోజులు నేను అది మొత్తం ఇంకా చెవుల్లో అట్లా పెట్టేసుకుని ఉండేదాన్ని. ఆహా ఇట్లా ఉంటే బాగుంటారా, ఇలా ఉంటే ఇదా అని చెప్పేసి అలా ఉండిపోయేది. ఇంకా నాకంటూ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఓకే ఇలా ఉంటే బాగుండిద్ది అంటున్నారు కదా, ట్రై చేద్దాం అని అలా ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినా మా సిస్టర్ వాళ్ళు వేరే వేరే వేసుకుని, నేను మాత్రం ఉన్న దాంట్లో మా మమ్మీ శారీ అప్పటికప్పుడు కట్ చేయించుకొని హాఫ్ శారీ కుట్టేసుకునేదాన్ని.
ఓకే. అప్పుడే స్టిచ్ చేసుకునేదాన్ని. నాకు చేత వచ్చా? అయినంత టైలరింగ్ వరకు కూడా వచ్చా? మమ్మీ నేర్పించారు. ఓకే. మమ్మీ నేర్పించారు. మమ్మీ దగ్గర చూసి అలా బట్టి పట్టేసాను. అంటే ఏదైనా చూడగానే ఏంటి అంటే దాని మీద పూర్తిగా ఫోకస్ పెట్టేస్తా అనమాట. గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ అనుకోవచ్చా? దాన్ని చూసి ఇంక వేసుకోవాల్సిందే అంటే నైట్ వరకు కూడా కూర్చుని చేస్తా అనమాట. అది దాని వల్ల. అంటే ఆ ఇది ఉంటదేమో, ఏదైనా ఒకటి చెయ్యాలి చెయ్యాలి అనుకుంటే అంటే చేసి తీరాలి. చెయ్యాలి. ఏదైనా పక్కాగా ఇంకా చేస్తా, చెయ్యాలి, ఎట్లాగైనా చేస్తా. పైన మనం నమ్మకంగా చేస్తే దేవుడి దయ ఉంటదనే వర్షన్ అయితే నాకు నమ్మకం అన్నమాట. సో ఎప్పుడైనా లైక్ అంటే మిమ్మల్ని చూస్తే నాకు సినిమాల్లో దివ్య శ్రీపాద అని చెప్పి ఒక ఆర్టిస్ట్ ఉంటుంది, తెలుసా? తెలీదండి. నాకు యశ్ అనే అక్షరం వల్ల అందరు ఇష్టం. అవునా? డాడీ మాటల్లో సావిత్రి గారి గురించి విన్నాను. నాకు తెలిసిన చిన్న చిన్న వాళ్ళు ఉంటారు కదా, అక్క ఇంటి పక్కన సిస్టర్స్, అట్లా వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు అంటే నాకు అలా ఇంట్రెస్ట్ అనమాట. స్కూల్ నుంచి రాగానే కూడా పక్కింటి అక్క దగ్గర వెళ్ళి కూర్చుంటా, ఏం చేస్తున్నారు వీళ్ళు ఏంటి అని తెలుసుకో. అప్పుడు వాళ్ళ మాటల్లో సౌందర్య గారు అంటే పద్ధతిగా ఉంటారు అలా. ఇప్పుడు నా జనరేషన్ సాయి పల్లవి గారు. జనరల్గా ఎస్ అనే పేరుతో ఉన్న వాళ్ళు నిజంగా చాలా మంచి మంచి వాళ్ళు ఉంటారు. ఒక సావిత్రి గారు, ఒక సౌందర్య గారు, ఒక సాయి పల్లవి గారు, ఒక శ్వేత, ఇలా చాలా మంది ఉంటారు. ఆబ్వియస్లీ అవును, ఎస్ అనే లెటర్ కదా మీరు కూడా. అదే కదా మరి. నాకు ఎందుకు ఎస్ అనే లెటర్ ఇష్టం అలా, ఎందుకను ఇంకా బేసిక్ గా ఇప్పుడు నాతో ఇంటర్వ్యూ సెట్ అయింది మీకు. నేనైతే రీల్స్ చేయడానికి మెయిన్ రీజన్ అయితే సరదా కోసం స్టార్ట్ చేయలేదు. ఇలా ఎక్స్పోజ్ చేస్తేనే ఇదవుతారా, మంచిగా ఉంటే అవ్వరా, చూద్దాం ఒకసారి, నాకు ఇది ఉంది కదా చేసి చూడాలి అని. దానివల్ల ఫస్ట్ సారీ కట్టుకొని చేశాను. ఓకే, ఒక 100 likes వచ్చినాయి ఒక్క ఫస్ట్ వీడియో. ఓకే, ఇయరే స్టార్ట్ చేశాను నేను. అసలు అది ఒక జనవరి నుంచి స్టార్ట్ చేశా. చూద్దాము, ఇట్లా ఎక్స్పోజ్ చేస్తేనే అంటున్నారు కదా, మామూలు అమ్మాయిలకి ఇది ఉండదు అంటున్నారు కదా అని చెప్పేసి ట్రై చేసా. 100 likes వచ్చినాయి. నెక్స్ట్ మళ్ళీ రీల్, ఓకే నేను మాట్లాడగలుగుతున్నా కదా, దీంట్లోనే గట్టిగా చెప్తాం. ఫస్ట్ నేను చేసిన వీడియో ఏంటి అంటే, ట్రెడిషనల్ అమ్మాయిలకి ఎక్కువ రెస్పెక్ట్ ఉంటుందా లేదా మామూలుగా వెస్ట్రన్ అమ్మాయిలకి ఉంటుందా అంటే 90% నాకు పాజిటివ్గా వచ్చేసింది. ట్రెడిషనల్ అమ్మాయిల్ని చూస్తే మాకు ఇలా ఉంటేనే ఇష్టం, తప్పక అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము చూస్తున్నాం, ఇలాంటి రెస్పాండ్ వచ్చేసింది నాకైతే. అది వెళ్ళిపోయింది, మిలియన్స్లో వెళ్ళిపోయింది అనమాట. అసలు అది నేను ఏదో ఆ వీడియో అయితే అసలు కనుక్కుందాము జనాల ఒపీనియన్ ఏంటి అని చేసా, అది వెళ్ళిపోయింది బాగా. ఇంకా దాని తర్వాత ఫస్ట్ వీడియోనా? ఫస్ట్ వీడియోనే మిలియన్స్ లోకి వెళ్ళిపోయింది. కాదు, మీరు స్టార్ట్ చేసి ఎంత కాలం అవుతుంది? 1 year అండి. ఈ ఇయర్ జనవరిలోనే స్టార్ట్ చేసా. 1 year లోనే నియర్లీ 70K ఫాలోవర్స్ వచ్చేసారు. ఒరిజినల్ ఫాలోవర్స్ అయినా? ఒరిజినలే అండి. అసలు అది ఫేక్ నాకు అంత దూరం కూడా తెలియదు. నాకు తెలిసిన ప్రపంచం వల్ల నేను ఎక్కువ చదువుకోలేదు. నిజంగా చెప్పాలంటే నేను చదువుకున్న చెప్తే కూడా నవ్వేస్తారు జనాలు. 4th class. మొన్న డబుల్ స్మార్ట్ సినిమా చూడలేదా? బిడ్డ చదువుతో సంబంధం లేదు బిడ్డ అని చెప్పి. లేదు, 4th class. చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళకి ప్రాబ్లం ఉండే, అప్పుడు నాకు తమ్ముడు చెల్లి ఉన్నారు. అమ్మ చాలా కష్టపడుతూ ఉండేది. అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీది జనరల్ గా? అంటే అమ్మ నాన్న మొత్తం అందరూ ఏం చేసేవాళ్ళు? అంటే ఫస్ట్ లో అయితే మనీ పరంగా అసలు చాలా ఇష్యూ ఉండేది. ఏదో ఆస్తులు ఉన్నాయి నాకు తెలీదు, కానీ తినాలి అంటే అమ్మేసుకుని తినలేం కదా, అలా పొలాలు అవి ఉన్నాయి, కానీ పని చేసుకుంటేనే తినాలి ఫస్ట్ అమ్మ వాళ్ళు. మా మమ్మీ ఏంటి అంటే పాపం కొంచెం, మా మమ్మీకి చిన్నప్పుడే వాళ్ళ మదరు వాళ్ళు లేరంట, బట్ అందువల్ల డాడీకి ఇచ్చి చేసేసారు కట్నం అది లేకుండా. డాడీకి అప్పట్లో చిన్న ఏజ్ కదా, ఆయన ఏంటంటే పెళ్లి చేసుకున్నాడు, ఈ భార్య అంటే బాధ్యత ఇట్లాంటివి తెలిసే కాదు, చేసుకున్నారు. ఒక 2-3 months అట్లా బాగానే ఉన్న తర్వాత తను లారీలకి వెళ్ళిపోయేవాళ్ళంట. నాన్న అమ్మ ప్రాపర్ గుంటూరు, డాడీ వచ్చేసి వినుకొండ పక్కన నడిగడ్డ అని చిన్న గ్రామం అది. అక్కడ అయితే ఇంకా అమ్మని పాపం వాళ్ళ అమ్మ నాన్న లేరు కదా. గుంటూరు అంటే సిటీ, నడిగడ్డ అనేది చాలా చిన్న పల్లెటూరు. అవును, సిటీ అమ్మాయిని తీసుకెళ్లి పల్లెటూరులో ఇచ్చేసారు. వాళ్ళ మమ్మీ డాడీ చిన్నప్పుడే చనిపోవడం వల్ల మమ్మీని అక్కడ ఇచ్చారు. డాడీకి ఏంటి అంటే ఇంకా ఇక్కడ అంతే కదా అన్నట్లే చేసుకున్నారు. ఓకే లైట్. ఇంకా తను మళ్ళీ ఎప్పటిలాగే లారీలకి వెళ్ళిపోవడం అలా చేసేవాళ్ళు అనమాట. అయితే డాడీ వెళ్ళిపోయారు. మేము అట్లా ఇట్లా కొంచెం అయ్యేటప్పటికి ఫస్ట్ నేను పుట్టాను. డాడీ మాత్రం 6 monthsకి ఒకసారి అట్లా ఏదో పట్టినట్టుగా వస్తారు. వచ్చినప్పుడు చాలా బాగుంటారు, కానీ ఇంకా ఆయనకి అట్లా అలవాటు అయిపోయింది లారీలకి వెళ్ళడం. అవును, సరిగా ఇంట్లో ఉండరు అప్పట్లో అయితే. మరి 6 months ఒకసారి అలాగే. అసలు మా డాడీది అయితే అంటే ఆయన మీద నాకు ఇష్టం, కానీ మా మమ్మీకి మాత్రం చాలా ఇబ్బంది పెట్టేశారు ఆయన. అదే కదా మరి. హస్బెండ్ ఇప్పుడు ఒక రోజు పల్లెటూరులో పాపం ఇక్కడ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ వేస్తే తను అసలు అవి మొక్కలు నాటడం అవి నాకైతే తెలీదు, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చేసారు. మా మమ్మీ అక్కడ, నేను ఒక 7 years 6 years వరకు మా మమ్మీ కష్టం చూసేదాన్ని. అప్పటికి మనకు తెలుస్తుంది కదా, చెల్లి తమ్ముడు అయితే చిన్నోళ్ళు,
నాకు తెలుసు పాప మా మమ్మీ ఈ రోజు మార్నింగ్ వెళ్ళి పనికి మళ్ళీ నైట్ కూడా ఏదో మొగతా కోతలు అట్లా ఉంటాయంట, నైట్ కూడా వెళ్ళేవాళ్ళు. మా మమ్మీని చూడాలంటే నైట్ 11:30, 12 అట్లా మేల్కొని ఉండాలి. బాగా అలాంటి కష్టపడ్డారు. అమ్మ చాలా కష్టపడ్డారు అసలు. డాడీ అంటే వచ్చేవాళ్ళు కానీ ఇంకా ఆయనకి అలా లాగేస్తూ ఉండేది, లారీలకి వెళ్ళడం, ఆయన సంపాదించుకున్నది ఆయనకి ఒక బాధ్యత ఇలా తెలియకుండా ఉండేవాళ్ళు డాడీ. దానివల్ల అమ్మ బాగా కష్టపడి మా ముగ్గురిని పెంచారండి. ఓకే, ఒక రకంగా నాన్నకంటే కూడా మీకు అమ్మతోనే అమ్మ బాండింగ్ ఎక్కువ, సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ అంతా అమ్మే. అమ్మే. అసలు మేము ఇంత దూరం వచ్చాను, నాకు ఇంత ఇదిగా అంటే మనుషులతో ఇలా ఉండాలి అని ఉంది, తగ్గి ఉండాలి ఎంత ఉన్నా కానీ నేర్పించింది మాత్రం అమ్మే. కానీ హస్బెండ్ నైట్ ఇంటికి లేట్గా వస్తేనే గొడవలు పడుతున్న రోజులు ఇవి. అలాంటిది 6 నెలలు 7 నెలలు ఇంటికి రాకపోయినా కానీ పాపం కానీ ముగ్గురు చాలా పిల్లలు కానీ ఆవిడ కష్టపడ్డారు. మా పెంచారు. మమ్మీకి ఆ ఊర్లో కూడా మా అమ్మ పేరు శివనాగేంద్రం అంట. శివమ్మ అంటే చాలా మంచి పేరు ఉంటది. ఆడ ఎదవైనా సరే అమ్మాయి మాత్రం సిటీ నుంచి వచ్చి ఇక్కడ పని చేసింది, వీళ్ళని బాగా పెంచుతుంది. చక్కగా పండగ వచ్చినప్పుడు మాత్రమే పాపం మా అమ్మ 10 దాకా ఉండి మమ్మల్ని రెడీ చేసి మళ్ళీ వెళ్ళిపోయేది. మేము తిరుగుతుంటే మేము రెడీ అయ్యి సరదాగా అటు ఇటు తిరుగుతాం కదా టెంపుల్స్ దగ్గర, అట్లా వాళ్ళు మమ్మల్ని చూసి అనేవాళ్ళు. అవి వినేదాన్ని నేను, పాపం మీ అమ్మ చాలా కష్టపడింది, అంత సిటీ నుంచి వచ్చిన మీ నాన్న ఇట్లా ఏదో పనులు చేసి సరిగ్గా ఇంటి పట్టున ఉండకపోయినా మిమ్మల్ని మాత్రం బాగా పెంచుతుంది, మీ అమ్మ కష్టానికి తగ్గట్టు ఉండండి మీరు, ఇలా చెప్పేవాళ్ళు. అది అవన్నీ చూసి అంటే ఆ ఏజ్లో ఏం చెయ్యలేను, కానీ నేనేంటంటే మా మమ్మీతో పాటు నాకు చదువు రావట్లేదు. బేసిక్గా నాకు చదువు చాలా ఇష్టం, కానీ అప్పుడు ముగ్గురు చదవాలి అంటే అమ్మకి ఎంత అప్పట్లో తక్కువ వచ్చేది అనుకుంటా, అమౌంట్ నాకు తెలియదు. అదేలే పాపం, అంటే కష్టాలు తెలియకుండా పెంచారు మిమ్మల్ని. పాపం నైట్ ఒక్కొక్కసారి నేను నిద్రపోయినట్టు ఉండేదాన్ని, కానీ నిద్రపోయేదాన్ని కాదు. అమ్మ పాపం కాళ్ళు నొక్కుంటూ బాధపడుతుంటే చూసేదాన్ని నేను. ఇవన్నీ చూసి ఇంకా నేనే స్కూల్లో, అమ్మ నాకు చదువు రావట్లేదు, నేను చదవను, నేను నీతో పాటు వస్తా. 2-3 రోజులు కొట్టింది, వద్దు నాలా కష్టాలు పడతామని. అయినా సరే మమ్మీతో పాటు వెళ్తానని వెళ్ళిపోయేదాన్ని. అప్పట్లో వెళ్ళాను, 4th ఆపేసేసి అమ్మతో పాటు వెళ్ళేదాన్ని. చెల్లి తమ్ముడు చదువుకున్నారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎంత? ఇప్పుడు మా హస్బెండ్ చదివించారు 4th క్లాస్, తర్వాత డైరెక్ట్ డిగ్రీ. అవును, మినిమం 10th పాస్ అవ్వాలిగా ప్రైవేట్ గా డిగ్రీ చేయాలన్నా. లేదు, ఏదో నోటరీ ఉంటుంది, దాన్ని బేసిక్ చేసి చేయొచ్చు. అంటే కొంచెం ఇంటెలిజెంట్ అయితే రాయగలుగుతారు అనే సపోర్ట్ ఉంటే ఇప్పుడు బీకామ్ జనరల్ చేశాను. సో 4th క్లాస్ అమ్మాయి అనమాట ఈ అమ్మాయి. 4th క్లాస్ ఉంది. 4th క్లాస్ వరకు చదువుకొని అమ్మకి హెల్ప్ చేయడం కోసం అమ్మకి హెల్ప్ చేసేదాన్ని. ఒక్కొక్క రోజు అయితే చెట్టులో కనిపించట్లేదని మిరపకాయలు కోయడానికి తీసుకెళ్లేది. ఇలా అయినా మొండిగా అంతే వెళ్ళేదాన్ని, మంట వస్తున్నా కానీ. చెట్లలో నుంచి బయట నుంచో పెట్టేవాళ్ళు తీసుకొచ్చి, అసలు చెట్లలోనే కనిపించలేదు, ఈ అమ్మాయికి మేము కూలి ఇవ్వాలా. అప్పుడైనా చదువుకోమన్నా లేదు, నేను చేస్తా, అమ్మ కోసం చేస్తా అని చెప్పి అక్కడ అలా ఉన్నాము. దాని తర్వాత మా ఊర్లో బాగా కరువు వచ్చేసి సొద్దలన్నం తినే స్టేజ్కి వచ్చేసింది. ఓకే, బాగా ఏదో ఇబ్బంది అయ్యి వర్షాలు పడుకోయేమో. ఇంకా అప్పుడు మమ్మీ నేను ఇక్కడ బతకలేకపోతున్నాను, పిల్లలు కొంచెం చేతికి వచ్చారు కదా అని చెప్పి గుంటూరు వచ్చారు. అక్కడ ఏదైనా పని చేసుకుంటూ బతుకుతాను అని గుంటూరు వచ్చిన తర్వాత ఒక 3-4 ఇయర్స్ ఇంకా డాడీకి ఇట్లా అడ్రస్ అది చెప్తే వచ్చారు. అప్పుడు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. కరెక్ట్గా నేను మెచ్యూర్ అయ్యే టయానికి వచ్చారు ఇంటికి. మరి ఏమనిపించిందో ఏమో, ఇంకా స్టాప్ ఆగిపోయారు, ఇంకెళ్ళట్లేదు అప్పటి నుంచి. మా ఊర్లో మేము ఉన్న అన్ని రోజులు మాత్రం వస్తారు. డాడీ బయటకు వెళ్తే ఎలా ఉంటుందంటే మళ్ళీ వస్తారు కదా, ఇంక నాన్న వచ్చిన 4 రోజులు మా ఇంట్లో చాలా సందడి ఉంటుంది. అమ్మని కూడా పనికి వెళ్ళనియ్యరు. పనికి వెళ్ళొచ్చిన అమౌంట్ ఉంటుంది కదా, పెట్టా 4 రోజులు చాలా సరదాగా ఉంటాం. నాకు అమ్మ ఇష్టం, అమ్మ మీద చాలా రెస్పెక్ట్, కానీ నాన్న ఇష్టం ఎందుకో. కూతురు కదా, కూతురు అనేసరికి వచ్చిన 2 రోజుల్లో ఎంత ప్రేమగా చూపించి ఇవన్నీ చెప్పేవాళ్ళు, ఇలా ఉండాలి, ఇట్లా కోళ్ళని వేస్తారమ్మ ఆడపిల్లలంటే. అందుకని నాకు నాన్న పిచ్చి. ఇప్పుడు కూడా మా అమ్మ అంటది, పెంచింది నేను కష్టపడి, నాన్న టాటోలు వేయించుకుంటావు, నాన్న నాన్న అంటావు, నాన్న కూతురు అని చెప్తావు అని చెప్పి అంటారు. కానీ బేసికల్లీ మా మమ్మీకి ఇప్పుడు చెప్తున్నా, నాకు ఫస్ట్ అయితే అమ్మ చాలా ఇష్టం. మా అమ్మ వల్లే నేను ఈ స్టేజ్లో ఉన్నా. అందరు లేడీస్లో ఆలోచించి మా అమ్మ కూడా ఆయన వెళ్ళిపోతే నేను సాకడం ఎందుకన్నా మేము ఎక్కడ వెళ్ళిపోయే వాళ్ళము. అసలు బేసిక్ గా అమ్మ ఎప్పుడు అలా అనుకోదు. నాన్న అంటే అప్పుడప్పుడు నాతో అంటది, టాటా వేయించుకున్నా దాన్ని చూడు, టాటా వేయించుకున్నా అంటే నాన్న నేను కదా కష్టపడి పెంచాను, నాన్న ఏ రోజునంటే ఏమోమ్మా నాకు ఎందుకు అట్లా ఇష్టమ్మా, ఇలా ఉంటది. నాన్న మామూలుగా మీనంటే ఇప్పుడు నాన్న ఏం చేస్తున్నారు ఇప్పుడు మరి ప్రస్తుతానికి? డాడీ లేరండి, నాన్న వచ్చారు, నేను మెచ్యూర్ అయ్యాను. ఒక 1 year మాతో బాగుంది, అంతా బాగా సెట్ అయ్యాము. అప్పటికి అమ్మ కూడా సెట్ అయిపోయి సిటీకి వచ్చాము కదా, మనీ పరంగా అంతా సెట్ అయిపోయాము మేము. అమ్మ వచ్చిన ఒక 6 yearsకి 7 yearsకి డాడీ వచ్చి పర్మనెంట్గా ఉండిపోయారు. నాకు మా సిస్టర్కి మెచ్యూర్ అయ్యే టైంకి ఇంకా డాడీ అవసరం టయానికి వచ్చారు.
వచ్చారు. ఒక 1 ఇయర్ అంతా బాగుంది, సరదాగా స్పెండ్ చేసాం. నేను మెచ్యూర్ అయ్యాను, చెల్లి మెచ్యూర్ అయిపోయి ఉంది. బాగుందిలే అని చెప్పేసి మనసే మేము మెచ్యూర్ అయ్యి అంతా చిన్న ఫంక్షన్ చేశారు, అంతా బాగుంది. డాడీ కష్టపడుతూ చిన్నగా ఊరు వచ్చి ఏదో చిన్న జాబ్ చేస్తూ మున్సిపాలిటీలో జాబ్ తెచ్చుకున్నారు గుంటూరులో, క్లర్క్గా జాబ్ సో మీరు తెచ్చుకున్నారు. గుంటూరు షిఫ్ట్ అయిపోయారు మొత్తానికి. మొత్తానికి వచ్చేసాం. వచ్చి ఒక 6 ఇయర్స్కి అట్లా నాన్న వచ్చేసారు. వచ్చి ఇంకా జాబ్ తెచ్చుకున్నారు. బాగుంది. ఇంకా మేమందరం సరదాగా, నేను చెల్లి తమ్ముడికి ఒక 9, చెల్లికి ఒక 11, నాకు ఒక 13 ఏజ్ ఉంటుంది. ఇట్లా ఓకే బాగుంది. అయితే డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఏదో హెల్త్ ఇష్యూ అయింది. ఆ షిఫ్ట్ కూడా డాడీ చేయాలి అని చెప్పారు. 2 షిఫ్ట్లు చేయాలి. నా ఒక షిఫ్ట్ అయితే అతనికి హెల్త్ ఇష్యూ అయింది. చేయాలనేటప్పటికి డాడీ మార్నింగ్ 4 o'clockకి సండే అనమాట. నేను వచ్చి మిమ్మల్ని చూసి హార్ట్ అటాక్ అన్నారు. చూసి నేను డ్యూటీకి వెళ్ళిపోతాను, క్లర్క్ కదా, మార్నింగ్ వెళ్ళేటప్పటికి అంతా చేసి ఉంచాలి కదా, అలా అని చెప్పి మాకు చెప్పేసి వెళ్ళాడు. ఆ రోజు నైట్ నేను బాగా స్పెండ్ చేశాడు డాడీతో. నాకు చికెన్, మటన్ అలాంటివి ఇంట్రెస్ట్ ఉండేవి కాదు అప్పట్లో. అయితే ఆ నైట్ పెరుగన్నం తింటూ, నాకు నాన్నతో పెరుగన్నం అలవాటు, తింటూ నాన్న మాట్లాడుతూ రేపు మార్నింగ్ నీకు చికెన్ తినిపిస్తాను, నేను మంచిగా చికెన్ తెస్తాను అని చెప్పారు. ఓకే నాన్న అని చెప్పా. మార్నింగ్ 4కి లేచి మమ్మీ పంపించారంట. తర్వాత 1/2 an hour తర్వాత కాల్, ఇలా యాక్సిడెంట్ అయింది వెంకట్రాములు గారికి, హాస్పిటల్లో జాయిన్ చేసాం, మీరు త్వరగా రండి అని. మేము వెళ్ళాము. మేము వెళ్ళి చూసేటప్పటికి ఏం లేదు, జస్ట్ ఎంత కనూపురు ఉంది అంతే. అయ్యో, అంటే యాక్సిడెంట్ ఏంటి? అంత పొద్దున్నే 4 గంటలకు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళ ఫ్రెండ్కి హార్ట్ అటాక్ వచ్చింది కదా, ఆయన్ని చూడాలి, కొంచెం సేపు ఆయన దగ్గర స్పెండ్ చేసి మార్నింగ్ 6 కల్లా ఆఫీస్లో ఉండాలి. అదేలే, వీళ్ళు క్లర్క్స్ కదా, క్లీన్ మొత్తం చేసుకోవాలి కదా. ఆయన డ్యూటీ డాడీ చేయాల్సి వచ్చింది. ఆయన్ని చూసి వెళ్ళి డ్యూటీ చేద్దామన్న ప్రాసెస్లో 4కే వెళ్ళిపోయారు. 4:30 కల్లా యాక్సిడెంట్ అయింది. మేము వెళ్ళేసరికి గవర్నమెంట్ హాస్పిటల్లో గుంటూరు జీజీహెచ్ ఉంటుంది, అక్కడ పెట్టారనమాట. మేము వెళ్ళేసరికి జస్ట్ అంతా ఏం లేదు, హ్యాండ్ ఇరిగిపోయి ఉంది, కాలు ఇరిగిపోయి ఉంది, కళ్ళు కదులుతున్నాయి లోపల, అయి పైన మనకి ఉంటుంది కదా, దాంట్లో లోపల గుడ్లు కదులుతున్నాయి. బట్ అయితే వెళ్ళి చూసాం మేము, అంతా బాగుంది కదా, అట్లా ఏం కాదులే పడి ఉంటాడు అని అనుకున్నాం. డాడీ యాక్టివ్, అది ఎక్సెల్ అనమాట. బస్సు ఒంగోలు నుంచి విజయవాడ వెళ్ళే బస్సు గుద్దేసిందంట. గుద్దడంతో ఎగిరిపోయి డివైడర్ మీద పడి తల పగిలిపోయింది. వెనక అంటే బట్టతల ఉంటుంది డాడీకి, అది పగిలిపోయింది. జస్ట్ మేము వెళ్ళాము, మా మమ్మీ లేపుతుంది మామయ్య మామయ్య అని. నేను వెళ్ళి నానా నానా అని చేయి పట్టుకున్నా, నేను చేయి గట్టి పట్టుకున్నా, పిరికిలు బీగించారు, చనిపోయారు. ఇంకా మా మమ్మీకి పాపం 35 years, చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాన్న లేరు, అంత కష్టపడింది. హస్బెండ్ చేసుకుంటే ఆయన హ్యాపీగా చూసుకుంది లేదు. వచ్చాడు ఒక 1 year, మా మమ్మీ నిండుగా పూలు పెట్టుకొని అన్నీ వేసుకొని బాగుంది అనుకున్నాము. ఒక 1 year అమ్మ నాన్నని మేము సరిగా చూసింది. దాని తర్వాత ఇప్పుడు ఎవరిని చూసినా మా అమ్మ కూడా ఇలా ఉంటే బాగుండు, మా అమ్మ నాన్న కూడా ఇట్లా ఉంటే బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు కదా, ఇట్లా. ఇప్పుడు కూడా మా మమ్మీ బ్లెస్సింగ్స్ తీసుకుంటా, ఎవరేమనుకున్నా పర్లేదు. నాకు ఫస్ట్ అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకొని, అమ్మని హక్ చేసుకొని ఇక్కడికి వచ్చే ముందు కూడా నేను ఇట్లా వెళ్తున్నా అని చెప్పేసి వచ్చా. కానీ కష్టం ఏమన్నా పడిందంటే మా అమ్మ అండి, మమ్మల్ని మాత్రం హ్యాపీగా చూసుకుంది. అలా డాడీ చనిపోయారు, ఇంకా అలా జరిగిపోయింది. దాని తర్వాత మా బాబాయ్ వాళ్ళు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకుంది లేదు. అమ్మ మేనమామే, సొంత మేనమామే? మామయ్య ఏం కాదు అసలు, జస్ట్ మామయ్య అని పిలుస్తారు అంతేనా? ఓకే. ఎవరు అసలు ఒక క్యాస్ట్ అంతే. ఇంకా ఆమెకు అమ్మ నాన్న లేరు కాబట్టి ఇచ్చి అత్త వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా లేరా? వాళ్ళు అప్పట్లో నాకు అంతగా తెలియదండి. నాయనమ్మ తాతయ్య ఉన్నారు, బట్ ఎందుకు మా నాన్న వల్ల, మా నాన్న అంటే ఇష్టం ఉండేది కాదంట మా నాయనమ్మ గారికి. ఆమెకి ఇష్టం లేకపోవడం వల్ల ఆ కోడలు కూడా ఇష్టం లేదు, కట్నం అది తీసుకురాలేదు కదా, ఎవరో బయట అమ్మాయి, ఇష్టం లేదు. మరి బాబాయిలు వీళ్ళ పరిస్థితి ఏంటి? బాబాయిలు ఇంకా వాళ్ళు మామూలుగా అయితే ఊర్లో ఉన్నప్పుడు కొంచెం ఏదో చుట్టం చూపుగా ఉండేవాళ్ళు. తర్వాత డాడీ చనిపోయిన రోజు అందరు వస్తారు మా కోసం, మమ్మల్ని అందరూ ఆదరిస్తారు అట్లా అనుకున్నాం. మా మమ్మీని ముసుకేసి అలా కూర్చోబెట్టారు. మేము అక్కడ ఉన్నాం ముగ్గురు, నేను చెల్లి తమ్ముడు. వాళ్ళు ఎవరు మమ్మల్ని పలకరించని కూడా పలకరించలేదు. మా అమ్మ బయటికి రాకూడదంట అప్పుడు. మేము కనీసం తిన్నారా లేదా, ఎట్లున్నారు మీరు అని చెప్పి కూడా ఎవరు అడగలేదు మమ్మల్ని. ఇంకా ఆ రోజే నేను అప్పటికి మాకు మనీ పరంగా ఓకే, అదేదో పెద్ద కర్మ అంటారు కదా, అది చేశారు. వాళ్ళ అబ్బాయి, మా డాడీ వాళ్ళ అబ్బాయి కదా, ఆయన పడేసుకున్నారు, క్లియర్ చేశారు, ఇంకంతే. దాని తర్వాత ఇంకెవరు మమ్మల్ని పట్టించుకుంది లేదు. ఇంకా ఆ రోజే కనీసం వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి,
ఇది కూడా ఎవరు ఆలోచించలేదు. ఎంత ఏజ్ ఉంటుందిరా అప్పుడు మీకు? నాకు 13, చెల్లికి 11, తమ్ముడికి 9. ఇంకెంతే 2 years గ్యాప్తో. దాని తర్వాత ఇప్పుడు 13 years అమ్మాయి మెచ్యూర్ అయ్యి ఉంది అప్పుడే కొత్తగా. సో బాబాయిలు వాళ్ళు జనరల్గా బాధ్యత తీసుకోవాల్సిన టైం అది. బాధ్యత కాకపోయినా కనీసం తిన్నారా అమ్మ, మా నాన్న ఉంటే అడిగి ముద్దలు పెట్టేవాడు. అప్పుడు దాకా అలా బయట వాళ్ళు కాదు కదా, రక్త సంబంధమే కదా. బట్ కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. అప్పటి నుంచి అనుకున్నా ఇంకెవరు లేరు, నాకు నేనే, అసలు లేదు నాకు నేనే, ఇంకా ఇలా ఉండిపోయేది. అమ్మని చూస్తే అమ్మ లోపల ఉంది, అమ్మ బయటికి రాదు. అప్పటికే కోపం వస్తుంది నాకు, ఏంటి ఎవరు పలకరించారు మమ్మల్ని, కనీసం ఏం కాదులే అమ్మ మేము ఉన్నాం అనే భరోసా బాగుంటది కదా. నాకు నా వాళ్ళు తమ్ముడు చూసుకోవడం చూసుకోకపోవడం మీరన్నట్టు తర్వాత సంగతి. నా తమ్ముడు ఏజ్ ఏంటంటే చిన్నోడు. నాన్న చనిపోయాడు ఉన్నాడంటే కూడా మా ఆకలి అవుతుంది, అదేదో జరపాలి అంటే కూడా ఆకలి అవుతుంది, మా ఫస్ట్ తిన్నాక చేద్దాం అంటున్నాడు. నాకు వాడిని చూసి ఏడుపు వచ్చింది అసలు. ఇట్లాంటి సిచ్యువేషన్లో వీడేంటి ఆకలి అంటాడంటే వాడికి తెలీదు, చిన్న పిల్లోడు కదా. ఆ జంజిమ్ ఒకటి కట్టి తెల్లగుడ్డ కట్టేసి వాడిని అలా చిన్నోడు కదా అలా చూసి, లేదు వీడి సెట్ అయ్యేదాకా ఉండాల్సిందే కన్ఫామ్, ఇంకెవ్వరు లేరు మాకు, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు. ఇంకా అది అలా చూసాను. అప్పుడు ఇంకా ఏదో మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చినాయి, ఇలా ఎదుగున్నారు మీరు ఎట్లాంటి పనులు చేస్తారో అమ్మో అట్లా. ఇప్పుడు మగ దిక్కు లేదు కదా, ఇలా ఎవరు ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు కదా అలా అన్నారనమాట. ఎదుగున్నారు, పెళ్ళిళ్ళు చేసేసుకోండి, ఎవరో 2వ సంబంధం 3వ సంబంధం ఇట్లా ఉన్నారు, చేస్తాము అన్నారు. అంటే ఇలాంటి ఇన్సిడెంట్ నేను చూసున్నాను మా ఫ్రెండ్ లైఫ్ లో. సో నాకు పెళ్లి చేయడానికి అని చెప్పి మా డాడీ చనిపోయిన 3 నెలలకి, అది చెప్పుకోకూడదు ఎవరో అసలు ఆయన చెప్పాలి, ఇలాంటివి తెలియాలి కదా జనాలకి. నల్లగా ఉన్నారు ఆయన కంట. వాళ్ళ మిస్సెస్ చనిపోయి 3 months అంట, 2 kids అంట, ఒక బాబుకి 6 years, ఒక బాబుకి 7 years అంట. అతన్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకోమంటే నేను ఏడ్చేసా, నాకు అతన్ని చూస్తేనే భయం వేస్తుంది. మా వీళ్ళేంటి అతన్ని చేసుకోమంటారు, వద్దు నేను తమ్ముడు పెద్ద అయిన తర్వాతే చేసుకుంటా, వాడు నా అంత అవుతాడు కదా, నీ గురించి ఆలోచిస్తాడు కదా, ఇప్పుడు వాడికి ఆకలి ఇవే తెలుసులే కానీ ఏం తెలియట్లేదు, అప్పుడు చేసుకుంటామా అని చెప్పి మా మమ్మీకి చెప్తే, కాదమ్మా బాబాయ్ వాళ్ళ మాటను అర్థం చేసుకోండి మా అమ్మని ఎదిరించేసి చెప్పాను అనమాట నేను. అలా అంటే మా అమ్మ కోప్పడింది అప్పుడు. అయినా పర్లేదు మా, నేను నీకు తోడు ఉంటా, చిన్నప్పుడు పొలంకి వచ్చేదాన్నిగా, ఇప్పుడు అలాగే ఉంటా అని చెప్పి అమ్మతో ఆగాను. బట్ ఓకే, అలా ఆగిన తర్వాత ఇంకా చెల్లి ముందుకొచ్చి, సరే ఇట్లా కాదమ్మా మామయ్య వాళ్ళ అబ్బాయి అన్నారు కదా, ఇప్పుడు మన ఇంట్లో ఒక అమ్మాయిని చేసుకుంటాం అన్నారు, అది మీరు ఇంత కష్టపడి పెంచావు కదా, ఇప్పుడు ఆయన సరిగా లేడు కదా మీ హస్బెండ్, అప్పుడు చిన్నప్పటి నుంచి ఒక మాట ఉండేది వాళ్ళ సైడ్ నుంచి, మా ఇంట్లో మీ అమ్మాయిని ఖచ్చితంగా ఒక్క అమ్మాయినైనా చేసుకుంటాము ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా అని. వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి మా చెల్లి కూడా ఆలోచించి నేను చేసేసుకుంటామా, వీళ్ళు ఎవరు వద్దు వాళ్ళ ఇంట్లో అడుగు ఒకసారి అంటే ఇంకా వాళ్ళకి తెలియజేసింది మా అమ్మ. అంటే పెద్ద అమ్మాయి అంటే నేను చెప్పాను, నేను మా మమ్మీకి తోడుంటాను, నేను పెళ్ళైతే మీరు చెప్పినట్టే చేసుకుంటా, కానీ అమ్మకి తోడుంటా నేను, అమ్మ కొంచెం సెటిల్ అయ్యి మనీ నా అంత అయ్యి అమ్మని చూసుకోవాలి అని మనీకి ఆలోచన రాగానే నేను మీరు ఎవరిని చెప్తే వాళ్ళని చేసుకుంటా. చెల్లెళ్ళి సరే ఇద్దరు ఉంటే ఇబ్బంది అంటున్నారు కదా, అమ్మ మనల్ని పెంచలేదు కదా నేను చేసుకుంటాను, చెల్లి చేసేసుకుంది. చెల్లి పెళ్ళి అయిపోయింది, డాడీ చనిపోగానే ఓకే సెట్. ఇంకా అంతటితో దాని తర్వాత నుంచి నేను చిన్నగా పార్ట్ టైం జాబ్కి రిలయన్స్ మార్కెట్స్ ఉంటాయి కదా అలా వెళ్ళాను. తమ్ముడు చదువుతున్నాడు, ఇంక అప్పటికి నా చదువు చిన్నప్పుడే ఆగిపోయి ఉంది కదా, అలా వెళ్ళాను. అక్కడ చేశాను ఒక 4 years 5 years అట్లా చేస్తూ ఉన్నాను. ఇంకా అమ్మ ఈ జాబ్కి వెళ్తున్నారు, శాలరీ ఓకే బాగానే అమ్మకి ఇచ్చారు. ఆ ప్రపోజల్ ఏంటి అంటే, ఇప్పుడు మీ హస్బెండ్ జాబ్ నీకు ఇస్తున్నాము, మీ అబ్బాయి ఇప్పుడు మైనర్ కదా, దాన్ని మేజర్ అవ్వగానే మంచి ప్రొఫెషనల్ ఆ అబ్బాయికి ఇస్తాం అని చెప్పేసి తనకి ఇచ్చేస్తామని చెప్పారు. అప్పటి నుంచి అమ్మకి కూడా శాలరీ డాడీ చేసేటప్పుడు ఒక 10K ఏమో, దాని తర్వాత అమ్మకి కూడా పెరుగుకుండా వచ్చింది, ఇప్పుడు 30-32 అట్లా వస్తుంది మమ్మీకి శాలరీ. ఇప్పుడు అలా చేస్తున్నారు, అంతా బాగుంది. నేను జాబ్ చేస్తున్నా ఒక 6 years. కాదు, ఇప్పుడు అమ్మకి జాబ్ వచ్చింది అంతవరకు బాగానే ఉంది, కాకపోతే అమ్మకి జాబ్ వచ్చిన టైంలో కూడా ఇటు బాబాయిలు కానీ ఏం లేదు, ఇంకా వాళ్ళు ఎవరు రాలేదు అసలు, అప్పటికి ఇప్పటికి ఇంకా వాళ్ళు రాలేదు. కాదు, మీరు ఉన్నారా లేరా, మీరు తిన్నారా లేదా, ఫోన్ కూడా చేయరు నాకు. మరి ఊళ్ళో అసలు ఏమి ఆ నాన్నకు సంబంధించిన ఆస్తులు ఉన్నాయా? ఉన్నాయి. మరి అవి మీకు వచ్చేవేనా? ముందు మొత్తం క్లారిటీ తీసేసుకున్నాను నేను. డాడీ చనిపోయినప్పుడు ఓకే, దాని తర్వాత చిన్న ఇది జరిగినప్పుడు అందరు కలిసారు, మళ్ళీ ఫంక్షన్ ఏం కాదు, మాకు సాడ్ వచ్చినప్పుడు అది చూస్తారు, చూసేసి వెళ్ళిపోతారు అంతే. అదేలే,
కానీ ఏం మనకి వాళ్ళ వైపు నుంచి అయితే సపోర్ట్ లేదు, మేమున్నాము ఏం చేస్తున్నారు. అదేలే, మంచికి చెడుకి జస్ట్ వచ్చి అటెండ్ అయ్యి వెళ్ళిపోతారు వాళ్ళ అంతే. పాటికి వాళ్ళు, అంతే తప్ప అంతే ఎటువంటి గాని బాధ్యత ఉండదు ఇంకా. రాదు. ఏదన్నా చెప్పాలి వాళ్ళ ఇళ్ళలో ఫంక్షన్ అయితే మొహమాటానికి చెప్పాలి కాబట్టి ఇదిగో ఈ ఫంక్షన్ చేస్తున్నాం ఏదో పిలిచి పిలవనట్టుగా. ఇంకా అమ్మ అసలు వెళ్ళదు దానికి కూడా, వెళ్ళే ఇంట్రెస్ట్ కూడా ఇంకా అమ్మకు ఉండదు అనమాట. ఎలా ఉంటది ఆ కష్టంలో ఉన్నప్పుడు పట్టించుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉండదు కదా. ఇంట్రెస్ట్ ఉండదు కదా. ఆమెకి ఏంటంటే పుట్టింటి తరపున సరిగా లేరు పాపం. మా అమ్మకి వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు ఎవరు లేరు. ఎప్పుడో చిన్నప్పుడు ఆమె ఏంటి అంటే అప్పుడు వెనకటోళ్ళు కదా అమ్మ వాళ్ళు. ఆమెకి ఏంటంటే చాలా మంది సంతానం అండి. మా పెద్దమ్మలు ఉండేవాళ్ళు, వాళ్ళ పిల్లలు మా అమ్మ ఒక ఏజ్ లో ఉంటారు. అందువల్ల అమ్మ నాన్న అన్నయ్యలు ఎవరు లేరు మా అమ్మకి. అది దానివల్ల అది. దాని తర్వాత నేను జాబ్ చేస్తూ ఉన్నా రిలయన్స్ లోనా? రిలయన్స్ లో ఫోర్త్ క్లాస్ కి జాబ్ ఎవరు ఇచ్చారా నీకు? అంటే రిక్వెస్ట్ చేసేదాన్ని అండి. ఏమని? నిజం చెప్పేసేదాన్ని, నేను ఇదే చదివాను బట్ కానీ ఇట్లా అంటే వాళ్ళు అప్పుడు పాపం రిలయన్స్ లో ఒక సార్ ఉన్నారు, పేరైతే మెన్షన్ చేయకూడదు. సరేమ్మా జస్ట్ నువ్వు ఇది రెడీ చేయించుకో, రిజ్యూమ్ రెడీ చేయించు, 10th అని పెట్టు, మిగతా అది నేను చెప్తాను అని అంటే సరే సరే అని చెప్పి జస్ట్ రిజ్యూమ్ అది చెప్పాను. నేను 4th సార్ చదివింది కానీ నాకు టాకింగ్ పవర్ ఎక్కువ ఉంది, నేను సేల్స్ చేయగలుగుతాను, నేను చేస్తాను సార్, నాకైతే జాబ్ అవసరం అని చెప్తే ఆయన హెల్ప్ చేశారు. సుధాకర్ గారని, ఇంటి పేర్లు అవి తెలీదు, ఆయన హెల్ప్ చేసి సరే అమ్మ ఇది పెట్టు, నువ్వు ఇదేం పర్మనెంట్ కాదు కదా, నీకు టాకింగ్ పవర్ ఉండి నువ్వు బాగా సేల్స్ చేస్తే నీకు మంచి ఇది ఉంటుంది కదా, నువ్వు పెట్టుకో, నేను హెల్ప్ చేస్తా అని చెప్పారు. చిన్నమ్మాయిని కదా, ఓకే ఇంకంతే ఒక 16-15 అట్లా ఏజ్ వచ్చింది అంతే. సరే చెయ్యమ్మా అని చెప్తే చేశాను. ఓకే అక్కడ నుంచి క్లిక్ అవుతున్నా. అక్కడ ఇంకా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు కదా. మా చెల్లికి మ్యారేజ్ చేసాం, తనకి పురుళ్ళు అవన్నీ అమ్మ వెళ్ళకూడదు కదా, సీమంతం అవన్నిటికీ నేనే తిరిగేదాన్ని. అంటే ఒక రకంగా చెప్పాలంటే అమ్మ ప్లేస్ నువ్వు తీసేసుకున్నావు. చిన్నప్పటి నుంచి ఆలోచన ఎక్కువ. ఇంకా చెల్లికి సీమంతం, 2 బాబులు అన్నీ నేనే చిన్నగా చేదైనంత వరకు వెళ్ళి చూసుకునేదాన్ని. చెల్లికి వాళ్ళ హస్బెండ్ వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు. చెల్లి వాళ్ళ హస్బెండ్ అంతా బాగుంటది. వాళ్ళంతా విలేజ్ కానీ పొలాలు ఉన్నాయి. దాని తర్వాత ఇది గొర్రెలు అవి ఉంటాయి కదా, అంతా వాళ్ళకి సెట్. 2 బాబులు, అమ్మాయికి మేమేం పెట్టక్కర్లేదు కానీ అమ్మ బాగానే ఉన్నంత దాంట్లో పెట్టి ఆడపిల్లలకు పెడతారు కదా, మరి ఉన్న దాంట్లో ఎంతో కొంత ఉన్న దాంట్లో పెట్టి పంపించారు. అమ్మ అంతా ఓకే, తను హ్యాపీగా అయిపోయింది. సో చెల్లికే ఫస్ట్ పెళ్ళయింది? చెల్లికే మ్యారేజ్ అయిపోయింది, పెళ్ళయి 2 బాబులు కూడా. ఓకే, తర్వాత నీ పెళ్ళయిందా? దాని తర్వాత నేను రిలయన్స్ లో జాబ్ చేస్తున్నా కదా, అక్కడ ఇంకా అంటే నాకు మా డాడీ లేరు కదా, వీళ్ళన్న మాట మైండ్ లో ఉంది. ఏం పనులు చేస్తారో, బయటకు వెళ్ళి తిరిగేస్తారేమో, ఇది ఉండి ఎవరితో మాట్లాడేదాన్ని. ఈ పాట అందెవరు? ఇంటి పక్కన వాళ్ళ? బాబాయ్, మా రిలేటివ్స్ వాళ్ళే. బాబాయిలు కూడా అన్నారా? ఇంటి పక్కన వాళ్ళంటే అసలు మనకు తెలియదు కదా, లోపల అనుకుంటా వాళ్ళ పిల్లల్ని వాళ్ళే అనేసారు అనమాట. అది వాళ్ళే ఏం చేస్తారో మన మాట ఎనరు, అది ఇదంటే నేను ఇలా చేసుకొని అన్నాను కదా, ఎవరెవరినో తీసుకొస్తే చేసుకోమంటే, అందుకని చెప్పేసి మన మాట ఎనర్లే. వాళ్ళు మంచి మ్యాచ్ తెచ్చుంటే పాప నువ్వు చేసుకునేదాన్ని. ఆలోచించాలి కదా మా గురించి కూడా. మంచి ఇప్పుడు మీ కూతురు అయితే అలా చేస్తారా? ఏదో ఎవరిని పడితే వాడిని తెచ్చి చేసుకో, తర్వాత మీరు బాధ్యత తీసుకోరు కదా, అతను మమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెడతారు, మరి మా పరిస్థితి ఏంటి? అసలు నీ వయసుకి ఎంత ఆలోచించావురా నువ్వు? 13 ఏళ్ల వయసులో నీకు ఎలా తెలిసినాయి ఇవన్నీ? ఏమో అదే చెప్తున్నాను కదా, మా మమ్మీ కష్టాలు చూసి మా మమ్మీ అంత బాధపడుతున్నా అది మాకు తెలియకూడదని, ఫెస్టివల్ వస్తే మాకు బట్టలు అన్ని చిన్న ఉన్న దాంట్లోనే పిండి వంటలు, మా అమ్మ అంత కష్టపడినా మాకు ఏది లోడ్ చేయలేదండి. నిజంగా మీ అమ్మగారిని అసలు నీ ఇంటర్వ్యూ కాదు, ఆవిడది కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఎంత కష్టపడి ఒక మదర్ ఈ రకంగా పెంచడం పిల్లల్ని అంటే ఎంత చిన్న విషయం. అమ్మ చేసిన దాని వల్లే నాకు అంత ఇది. దివాళీ వస్తే అన్నీ ఉంటాయి, క్రాకర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ అమ్మ నాన్నతో కాల్చలేదని ఫీల్ ఉండిపోయేది. చెల్లి తమ్ముడేమో అక్కడ వాళ్ళు కాలుస్తున్నారు, అక్కడికి వెళ్దాం అక్క మనం అంటే వద్దురా, అమ్మ వచ్చింది. కానీ అమ్మ ఉండడానికి లేదు పాపం ఇంట్లో, పని చేసుకోవడానికే సరిపోయేది కదా. అది అమ్మ ఉండడానికి లేకపోవడం వల్ల పాపం అమ్మ నైట్ 12కి అట్లా మొగ తగవట్లా అంటారు, ఏ టైం అయిపోతుందో తెలియదు, కానీ మనీ ఎక్కువ వస్తుంది దానికోసమని వెళ్ళేవాళ్ళు. అమ్మ వస్తే ఆ టైంలో కాల్చేవాళ్ళం కూర్చొని. మరి నాన్న ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, అమ్మకి ఎటువంటి అవమానాలు ఎదురవ్వలేదా ఊళ్ళో ఉన్నప్పుడు? లోపల అనుకునే వాళ్ళేమో, కానీ ఏమో సిన్సియర్గా ఉండేది కదా, ఎవరితో మాట్లాడడం అది ఏమి ఉండదు. సీరియస్గా ఎవరైనా అన్నయ్య తమ్ముడు ఇలాగే అంటే బాగా పద్ధతిగా ఉంటారు. అంటే ఇప్పుడు మీ బాబాయిలు చిన్నపిల్లలన్న మిమ్మల్నే చూడకుండా ఏదో ఒకటి మాట్లాడేశారు కదా. లోపల అనుకునే వాళ్ళేమో అవి మా దాకా అయితే రాలేదండి, ఎక్కువ రోజులు ఉండలేదు కదా మేము అక్కడ, మా ముందు దాకా అయితే రాలేదు. మిమ్మల్ని అంతంత మాట్లాడినప్పుడు మీ అమ్మగారి రియాక్షన్ ఏంటి? ఏమన్నారు? అమ్మ బయటికి రాకూడదు కదా,
బయటికి రాకూడదు, ముసుకేసుకున్నాము, అక్కడ పట్టింపులు ఉంటాయి కదా, ఇప్పుడే కదా వీడియో అయింది, బయటికి రాకూడదు. ఓహో, ఆ లోపల ఇంత గదిలో కార్యక్రమం జరిగేటప్పుడే ఇదంతా ఇదే జరిగిందా జరిగింది. బయట? ఆ రోజే చెప్తున్నాను కదా, భోజనాలు జరిగినాయి, అంతా అయిపోయింది. లోపల అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు బయట ఇలాంటి మాటలు మేము జరిగాయి. అన్నం తినలేదు ఆ రోజు. ఎవరైనా అడుగుతారేమో, ఎవరన్నా అన్నం తిందు రండి అంటే ముగ్గురు వెళ్ళి తిన్నాము. ఆకలి వేసిద్ది కదా, ఆకలికి బాధకి సంబంధం. నాన్న చనిపోయాడు, నాన్న తిరిగి రాడు, కానీ ఆకలి వేస్తుంది కదా. అదే కదా. వచ్చి ఎవరైనా మా అన్నయ్యలు కానీ మా పిన్నిలు కానీ, అమ్మ రాదు, అమ్మ వచ్చి పెట్టకూడదు మాకు, వచ్చి ఎవరన్నా అన్నం తిందు రండి అమ్మ, మీరు తిన్నారా లేదా అని ఎవరు అడగలేదు. అదొక్కటి నా మైండ్లో పడిపోయింది. అడగంది కాక పైపెచ్చి ఇంకెందుకు, వీళ్ళు అట్ట చేస్తారోలే, వీళ్ళు ఏం పనులు చేస్తారోలే, వీళ్ళ నాన్న తిరిగి తిరిగి ఇట్లా పోయాడు వచ్చి, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారోలే, వీళ్ళు ఏమవుతారో, ఇలా ఇవన్నీ ఇంకా నా మైండ్ అనేది తీసుకున్నాను అనమాట. అది మైండ్లో ఉండిపోయి బయటకి ఎక్కడైనా జాబ్ వెళ్ళినా, ఏదైనా బయటకు వెళ్ళినా, ఎవరైనా చూసినా కూడా మైండ్లో ఒకటే ఉంటుంది. డాడీ నేను మెచ్యూర్ అయిన రోజు ఒకటే కూర్చోబెట్టుకొని ఫుడ్ పెడుతూ ఇప్పుడే చెప్తున్నా, అమ్మ ఇప్పుడు దాకా నువ్వు పెరిగింది వేరు, ఇప్పుడు నువ్వు ఇంకెలా పెరగాలి ఏంటి, ఎవరైనా నీ వైపు చూసినా, నువ్వు ఏదన్నా ఇంత తప్పు చేసినా నీతో పాటు చెల్లికి తమ్ముడికి కూడా మేము లేకుండా పోతాం. ఇంకా మాటకి పూర్తిగా అప్పుడు అర్థం కాలేదు, ఒక 1 వీక్ అట్లా అర్థమైపోయింది. ఓకే, డైరెక్ట్ గా వాళ్ళ పరువు గురించి చెప్పారు, మొత్తం నీ చేతుల మీదే ఉంది. అవును, నువ్వే మొదట, నువ్వు ఏదన్నా ఇది చేస్తే చెల్లి తమ్ముడు కూడా ఇదైపోతారు, మేము ఉండం ఇంకా వాళ్ళకి కూడా. ఇది నా మైండ్లో ఉండిపోయి ఎవరైనా వైపు చూసినా ఏమన్నా మాట్లాడినా, ఇంకా చెప్పిన తర్వాత ఎక్కువ రోజులు లేరు ఆయన, మనసే అది మైండ్లో ఉంది. అలా విన్నాను కదా, విన్న తర్వాత ఇంకా ఓకే, ఎవరైనా చూసినా కూడా మాట్లాడను, ఒక ముచ్చుగా మూగమ్మాయిలాగా పని పర్ఫెక్ట్గా చేసేదాన్ని. రిలయన్స్లో వెళ్ళిన 1 monthకే బెస్ట్ ప్రమోటర్ అవార్డు తీసుకున్నాను నేను. బా సూపర్. 1 monthకి అప్పట్లో తక్కువ, నా శాలరీ 7K ఇచ్చేవాళ్ళు. 7K అప్పట్లో ఒక 300 ఒక ప్యాకెట్లో పెట్టి 300 ఒక చిన్న బ్యాడ్జ్ అవి ఇచ్చారు. అవి ఇచ్చినప్పుడు అంటే హెల్ప్ ఎవరికి చెప్పుకోకూడదు, ఆ బ్యాడ్జ్ నాకు ఆ రోజు అనిపించింది, నా లోపల ఇలాంటి ఒపీనియన్ ఉంది. వేరే ప్రేమ్ అని ఒక తమ్ముడు ఉన్నాడు, వాళ్ళ మమ్మీకి ఇష్యూ అంట, వాళ్ళ డాడీ అప్పుల వల్ల ఏదో చేసి ఊరేసుకుని చనిపోయారు. అయితే పైనుంచి అప్పటికి వీళ్ళందరి దగ్గర మనీ కలెక్ట్ చేస్తున్నాను, నాకు ఇచ్చే అంత తెలీదు. ఆ కవర్ తీసుకొచ్చి ఫాస్ట్గా కిందకి వచ్చి తనకిచ్చి, ఇవి నీకు ఉపయోగపడతాయి పవన్, నువ్వు ప్రేమ్ నీకు ఉపయోగపడతాయి, నువ్వు వెళ్ళు అని చెప్పి తనకి ఇచ్చేసా. 300 ఇచ్చినప్పుడు తన హ్యాపీనెస్ చూసా నేను. నేను ఇచ్చిన 300 కదా, ఎందుకు ఇంత హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. ఓకే, అప్పుడు నాకు మా హస్బెండ్ పరిచయం. నీ శాలరీ ఎంత అసలు అప్పుడు? 7 మేడం. 7K 7K 7,000. 7,000 అంటే కటింగ్స్ పోతాయి మళ్ళీ FFC అని చెప్పి దాంట్లో. ఆల్రెడీ తమ్ముడు అమ్మ నువ్వు ముగ్గురు ఉన్నారు, ఆల్రెడీ మీకు కావాలి నెల వచ్చేసరికి. అయితే అమ్మకి అప్పటికే జాబ్ ఉంది కాబట్టి ఓకే, కాకపోతే నువ్వున్న కష్టాల్లో మళ్ళీ నువ్వు హెల్ప్ చేయడం అనేది అది చాలా మంచి విషయం. ఫస్ట్ టైం అప్పుడే హెల్ప్ చేస్తే ఎంత హ్యాపీనెస్ ఉంటుందని అప్పుడే తెలిసింది. నేను అవి ఇవ్వగానే అప్పటికి మా హస్బెండ్, ఇప్పుడు నేను చేసుకుని ఉన్నా కదా, తను అప్పటి వరకు నేను అవార్డు తీసుకున్నప్పుడు కూడా విజిలో అవి వేయలేదు, నేను అవి తనకి ఇచ్చాను, అక్కడే ఇచ్చాను. కొంచెం దిగేసి వచ్చి, ప్రేమ్ ఇది తీసుకో, నీకు యూజ్ అవుతుందేమో, నా దగ్గర ఇదే ఉంది, నువ్వు పెట్టుకో ఇవి నీ దగ్గర అని చెప్పేసి ఇచ్చాను. అయితే తను అసలు చాలా హ్యాపీగా, నిజంగా. మీ హస్బెండ్ యాక్చువల్గా మీది లవ్ మ్యారేజ్ అంట కదా, మీ హస్బెండ్ అక్కడే పరిచయమా? అక్కడే వర్క్ చేస్తారు, నాకంటే పై పొజిషన్ తంది. రిలయన్స్ లోనే వాళ్ళేమో స్టాఫ్, నేను ప్రమోషన్, ఒక బ్రాండ్ గురించి ప్రమోట్ చేయాలి. ఓకే, అప్పుడు మీ హస్బెండ్ కి అప్పుడు దాకా మీ మీద ఎటువంటి ఒపీనియన్ లేదు? యాక్చువల్లీ చెప్పాలంటే స్టార్టింగ్ లో అంటే ఇంకా ఇలా భయం కదా, ఎవరన్నా కదిలిస్తే వాళ్ళు నాతో మాట్లాడితే వేరే వాళ్ళు తప్పుగా అనుకుంటారని, తన్ని వెళ్ళి అన్నయ్యని పిలిచేదాన్ని. మీ హస్బెండ్? ఓకే, వెళ్ళి అన్ని స్టాక్ ఎక్కడ పెట్టాలి అంటే ముచ్చుగా ఉండేదాన్ని, వెళ్ళి అడగాలి కాబట్టి అడిగేదాన్ని. ఇంకా పని ఎక్కువ మగపిల్లోడు చేసినట్టు పని చేసేదాన్ని. అప్పటి వరకు నేనున్నానని కూడా తనకు తెలియదు, ఎవరో అమ్మాయి వస్తుంది మాట్లాడుతుంది. షిఫ్ట్లు వేరు మావి. తనది మార్నింగ్, నాదేమో మార్నింగ్ నుంచి తను నైట్ వరకు ఉంటారనమాట. నేను మార్నింగ్ వెళ్తాను, మేము ఇలా ఎదురు పడతాం, వెళ్ళిపోతారు తను. కాదు, ఇంత భయంగా ఉండే అమ్మాయి అబ్బాయిలతో మాట్లాడితే ఏమవుతుందో అని చెప్పి ఆలోచించే అమ్మాయి సడన్ గా అదే అబ్బాయితో పెళ్లి, ప్రేమ ఎలాగా? అది ఏమో అండి, అలా జరిగిపోయింది. కానీ ఓకే, అవార్డు తీసుకున్న రోజు తను విజిలేసారు, అక్కడ నేను చూసా తన వైపు. విజిలేసారు, ఇందాక నేను తీసుకునేటప్పుడు వేయలేదు కదా, ఇప్పుడు దీనికి ఇస్తే ఎందుకు విజిలేసారు అని చెప్పి చూసాను. హెల్పింగ్ నేచర్ నచ్చి విజిలేయగానే చూసి అప్పుడు నవ్వాను. ఓకే, అప్పటి నుంచి ఈ అబ్బాయి మా సెక్షనే.
ఓకే. అని చెప్పేసి ఎవరు ఏంటని చూస్తే మా సెక్షనే. తన పేరు నాగాంజనేయులు. అక్కడ జస్ట్ అంజి అని పిలుస్తారంట. మా టీఎల్‌ని అడిగాను, "ఎవరు సార్ అసలు మా సెక్షన్ ఎవరు?" అంటే, "ఆయన మీ సెక్షనే ఉంటాడు తను. నీ పైన సూపర్వైజర్ తనే. తను నీకు వర్క్ అంతా షెడ్యూల్ చేసి రాసేసి అక్కడ పెట్టేసి వెళ్తారు." మనం 4th క్లాస్ కదా, అర్థం కాదు కదా. అప్పటికి రాదు. ఇంకా అంటే ఎంత చదివినా కూడా చిన్న మైనస్, ఇది ఇక్కడ పెట్టాలి, ఇలా ఉండేది. కానీ రేపటి నుంచి వర్క్ తెలుసుకోవాలి కదా. మంచి అమ్మాయి అని మంచి ప్రమోటర్ అని ఇచ్చారు. ఇంకా మంచిగా చేస్తే ఇది ఉండు 1 మంత్కే తీసుకున్నా కదా. అందుకని ఎవరు సార్ అసలు నాకంటే, ఇలా ఆంజనేయులు ఇందాక విజిల్ వేసాడు, కేక్ కట్ చేశారు కదా తనంటే, ఇంకా నెక్స్ట్ డే తనని కలవాలి. అయితే ఎలాగ ఏంటి ఏమంటాడో మళ్ళీ ఏమో కొంచెం పెద్దవాళ్ళలాగా అనిపించింది, భయమేసి ఇంకా మాట్లాడలేదు. దాని తర్వాత మాకు ఒక కామన్ ఫ్రెండ్ ఉండేది, శోభ అని. తను మాట్లాడుతూ ఉండేది వాళ్ళతో. తను ఏంటి అంటే ప్రమోటర్ కదా, అన్ని స్టోర్స్ తిరిగేది, ఎక్స్పీరియన్స్ పర్సన్ అనమాట. తనకు చెప్పేదన్న, తనకు చెప్పు నాకు వర్క్ చెప్పమని, నాకు భయం వేస్తుంది అడగాలంటే, కొంచెం కోపంగా సైలెంట్గా ఉంటున్నారు, చెప్పు అని అంటే తను చెప్పేది. వెళ్ళి ఇవి ఇక్కడ పెట్టాలి పెట్టు అని అంటే ఓకే పెట్టేసేదాన్ని. అలా అలా ఇంకా ఒకరోజు అన్న అని పిలుస్తుంటే, పిలవకు నాకు అలా నచ్చలేదు, మంచిగా ఉన్నావు కదా అట్లే ఉండు అని చెప్పేవాళ్ళు. అలా అలా ఓకే. ఇంకొక రోజు ఏదో మామూలుగా సెక్షన్లో గొడవ అయింది మాకు, వేరే వాళ్ళు నన్ను కదిలించడం అలా జరిగిందనమాట, చిన్న ఇష్యూ. అప్పుడు తిని రెస్పాండ్ అయ్యి, ఎందుకు అలాగా, అందరు ఆడపిల్లలు మన చెల్లిలాగే కదా, తను మంచిగా పద్ధతిగా ఉంది కదా, మిగతా అమ్మాయిలా వల్గర్గా అట్లా బిహేవ్ చేయట్లేదు, అమ్మాయిని వదిలేయండి ఇలా చెప్తే ఇంకా వాళ్ళు పుకారు లేపేశారు. అంజికి అమ్మాయి వీళ్ళిద్దరూ ఒకే సెక్షన్ కదా, ఇప్పుడు ఆ అమ్మాయిని ఏదో కదిలిస్తే వీడికి ఇష్యూ వచ్చేసింది, వీళ్ళిద్దరికి లవ్ చేసుకుంటున్నారని చెప్పి వాళ్ళు క్రియేట్ చేశారు ముందే. లేదు మా ఇద్దరికి క్రియేట్ చేశారు. ఇంకా దానివల్ల తర్వాత ఇంకా తన బిహేవియర్ నచ్చేది నాకు. తిని మాట్లాడుతూ ఓకే, ఇంకా కొంచెం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. అందులో ఒక్కసారి 2 సార్లు తనతో ఫుడ్ తింటూ అలా చూశాను, ఒకే దగ్గర తింటాం కదా. మంచి అబ్బాయి, అమ్మాయిలందరినీ మంచి రెస్పెక్ట్తోనే చూస్తున్నారు. ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే, అమ్మాయి కొంచెం మాట్లాడితేనే అడ్వాంటేజ్ తీసుకుంటారు. కానీ అలా కాదు, ఇలా ఉండమ్మా, ఇలా అమ్మ అనే పిలిచేవాళ్ళు అప్పటికి. ఇలా ఉండమ్మా, ఇలా ఉండు, నాకు ఒక చెల్లి ఉంది, బట్ ఓకే ఇలా ఉండాలి, నాకు ఆడపిల్లల గురించి తెలుసు, అలా అంత అనీజీగా ఉండకు, నిన్ను ఎవరేమనరు, ఫ్రీడమ్గా ఉండు, అనుకునే వాళ్ళు 100 అనుకుంటారు, ఇలా చెప్పి అట్లా మాట్లాడుతూ ఉన్నా. కొన్ని రోజులకి ఇంకా అలాగే ఉంది. నాకు నువ్వు ఇష్టం అని చెప్తే నాకు అప్పటికి ఇలా భయం ఉండేది కదా, లైట్లే ఓకే అండి థ్యాంక్ యూ ఇలా చెప్పేసి వదిలేసేదాన్ని. ఒకరోజు డైరెక్ట్ ఇంక ఇష్టం అని చెప్పి మా మమ్మీతో మాట్లాడాడు వచ్చి. ఓకే. డైరెక్ట్గా నాకు ఇలా చెప్పారు, నేను దాని లైట్ తీసుకున్నా. మా అమ్మతో మాట్లాడుతున్నాను, నాకు చెప్పకుండానే మాట్లాడారు. మా అమ్మ కుదరదు, మా ఇళ్ళల్లో అసలే ఇలా డాడీ చనిపోయారు, ఇలా చేస్తారు అని అనుకుంటున్నారు, అవ్వదు అలాగా, వద్దు బాబు అని చెప్పింది. మా అమ్మ ఒప్పుకోలేదు, ఇంక ఇష్టపడలేదు మా అమ్మ. వద్దు, అది మంచిగా ఉంది కదా, ఎదుగుతుంది కదా, ఇప్పుడు మీరెవరో మాకు తెలియదు, నేను బయటికి వెళ్ళి చేసుకొని నేను చాలా ఇబ్బందులు పడ్డా, వాళ్ళెవరో మాకు తెలియదు కదా, దానివల్ల నేను చాలా ఇబ్బందులు పడ్డాను, బయట ఇచ్చుకోదలుచుకోలేదు, మా ఇళ్ళల్లోనే చూసుకుంటాను నేను. ఇంటర్ కాస్ట్ ఇద్దరిది? వేరే వేరే. ఓకే ఓకే. అందుకని చెప్పేసి చెప్తే తను అక్కడితో, దాంతో మా అమ్మ కోప్పడ్డారు, వదిలేసింది. మా అమ్మ నాకు కూడా చెప్పింది, ఇంకా వదిలేసాను నేను కూడా. తినొక రోజు సడన్ గా ఇట్లా చేసుకుందాము, తర్వాత కన్విన్స్ చేద్దాము అంటే, ఏమో డౌట్గానే సరే విజయవాడ మాట్లాడుకుందాం అన్నారు. నేను వెళ్ళేసరికి మొత్తం ప్రిపేర్ చేసేసారు ఆల్రెడీ. గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే ధైర్యం చేసావా? మామూలుగా అంటే అమ్మకి నా మీద నమ్మకం, ఎప్పుడైనా ఏదైనా ఫ్రెండ్స్తో గుడికి అట్లా వెళ్తానన్నా కూడా పంపిస్తారు. అప్పటికి కొంచెం 16 ఏజ్ అట్లా వచ్చేసింది కదా, సరే వెళ్ళమ్మా అని పంపిస్తారు. ఏదైనా అవసరం అయితే తమ్ముడిని తీసుకొని వెళ్ళేదాన్ని. మా ప్రాసెస్ అంతా ఇలా జరుగుతుంది, చెల్లికి అన్నీ చేసేసాము, నేను చేస్తూనే తమ్ముడు చదువుతున్నాడు ఈ లోపల, 8th 9th 10th వచ్చేసాడు తను. ఇంకా తను 10th క్లాస్ చదువుతున్నాడు, బాగుంది అంతా. తిన్నాక ఇంకా ఇలా పరిచయం అయ్యాడు కదా, ఎప్పుడన్నా టెంపుల్కి అట్లా వెళ్ళేదని ఆ రోజు ధైర్యం చేసి జస్ట్ గుడిలోకి వచ్చి మాట్లాడదాం, నీకు నా మీద నమ్ముకుంటే గుడికి వచ్చేయమ్మా, మనం మాట్లాడుకుందాము, విజయవాడ ఇష్టం కదా, దుర్గా అమ్మవారి టెంపుల్ కదా, మా అమ్మ అక్కడ మొక్కితేనే పుట్టానంట నేను. దసరాకి ఆమె వేషం వేసి తీసుకెళ్లేవాళ్ళు. ఇంకా విజయవాడ అంటే నాకేం తప్పు జరగదులే అని చెప్పి వెళ్ళాను. వెళ్ళేటప్పటికే సారీ మెట్టెలు, నా బ్లౌజ్ నాతోనే కుట్టించారు అంతకు ముందు, ఒక 1 వీక్ ముందు. అదేంటి నాకు తెలీదు. అవునా? అంటే ఎవరో అమ్మాయికి బ్లౌజ్ కావాలి అని ఇచ్చారు, నేను అప్పుడు స్టిచ్చింగ్ నేర్చుకుని ఉన్నా అమ్మ దగ్గర. నేనే స్టిచ్ చేసి ఆ బ్లౌజ్ నీట్ గా కుట్టాను, ఇలా మంచి కుట్టు, పాప మా అమ్మాయికి అమ్మ నాన్న ఎవరు లేరంటే ఇలా చెప్తే మంచిగా బ్లౌజ్ కుట్టి అన్ని వేసి స్టిచ్ చేసి మా అమ్మ సలహాలతో బ్లౌజ్ కుట్టాను మంచిగా. బ్లౌజ్ కుట్టేటప్పుడు తెలీదా ఈ బ్లౌజ్? నాకు తెలియదు కదా. అయితే బ్లౌజ్ కుట్టాను,
అది అయిపోయిందంతా ఒక 1 వీక్ తర్వాత మెట్టెలు అన్ని వాళ్ళు కొనేసారు. అన్ని ఒక్క తాలిబుట్టప్పుడు మాత్రం ఎలాంటివి తీసుకుందాం, వాళ్ళకి మనం గిఫ్ట్ ఇస్తున్నాము అన్నారు. సరే అని షాప్కి వెళ్ళి జ్యువెలరీ, మా మమ్మీ వాళ్ళకి జ్యువెలరీ షాప్ ఉంటది. మా మమ్మీ ఇంకా సెట్ బాగా ఎదిగాం మేము మనీ పరంగా, అమ్మకి శాలరీ అంతా డబ్బులు వచ్చేసినాయి, ఇంక ఇబ్బంది లేదు. అమ్మకి ఒక జ్యువెలరీ షాప్ తెలుసు, ఒక బట్టల షాప్ తెలుసు. అక్కడికి వెళ్ళి పలానా శివమ్మ వాళ్ళ అమ్మాయి మున్సిపాలిటీ వర్కర్ తనంటే ఇస్తారు, ఏదన్నా మంచివి ఇస్తారు చూసి. అదే షాప్కి వెళ్ళి తాలిబొట్టు కొన్నాం, ఆ అమ్మాయికి ఇవ్వడానికి కదా, మంచి పనే కదా అలా అని చెప్పి వెళ్ళాను. అంతా అయిపోయి వెళ్ళేటప్పటికి అవి మొత్తం నా కోసమే రెడీ ఉన్నాయి. ఓహో, అయితే ఇప్పుడైతే చేసుకుందాం. కాదు, ఇదంతా ఏదో సినిమాలా ఉంది, అంటే తెలియకుండానే ఇన్ని మొత్తం చేసేసాను. ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా లాస్ట్ ఇదనమాట. వెళ్ళిన తర్వాత చేసుకుందాం, ఇంటికి వెళ్ళి నేను కన్విన్స్ చేసుకుంటా. మా అమ్మ నాన్న కూడా ఒప్పుకోరు ఇప్పుడు, ఇంకా నేను చెప్పుకోలేదు. వెళ్ళిన తర్వాత అయిపోయిద్ది చెప్పుకుంటాను అని అంటే, సరే కాదు భయం వేస్తుంది, దర్శనానికి వెళ్ళొద్దాం ఫస్ట్ అన్న. వెళ్ళాను, దుర్గమ్మ దగ్గరికి వెళ్ళా. అమ్మ పెళ్ళి అంటున్నారు, నువ్వు చూడు నేను ఇప్పుడు దాకా ఎలా బతికానో నాకు తెలుసు, ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలా వద్దా నువ్వు డిసైడ్ చేయి. ఇతనేమో పెళ్లి చేసుకుందాం, లేకపోతే నువ్వు చచ్చిపోదామా చచ్చిపోదాం, నేనైతే ఫిక్స్, నువ్వే చేసుకుందాం అన్న. మీ అమ్మ ఒప్పుకోదు. మనం ప్రూవ్ చేద్దాం, లవ్ మ్యారేజ్ అంటే మంచిగా ఉంటుంది అని చెప్పి. అంటే ఏమో ఎలా ఉంటుందో, ఎలా నమ్మాలి, ఇప్పుడేదో మంచిగా ఉన్నాడు, పెళ్ళైన తర్వాత ఏమన్నా ఇప్పుడు మా డాడీని చూసా కదా, అలా అవుతాడేమన్నా డౌట్స్ ఉన్నాయి. ఇంకేం లేదు, దర్శనానికి వెళ్దామండి అన్న. సరే వెళ్ళొచ్చి డిసైడ్ చేసుకుందామని వెళ్ళి అమ్మవారికి చెప్పేసా. ఏమన్నా ఇంకా దేవుడి దగ్గరే చెప్పేస్తా నేను. వెళ్ళి అమ్మ ఇప్పుడు నాకు ఓకే అంటే నా మెడలో తాళి పడనివ్వు, లేకపోతే వద్దు, పెద్ద నష్టం ఏం లేదు. నన్ను మళ్ళీ జీవితంతకాలం మా అమ్మలా బాధపడి, మా అమ్మ నా లైఫ్ చూసి ఏడ్చేలాగొద్దు, మా డాడీ లేడు, ఇలా చేయొద్దంటే అనుకొని వచ్చాము. ఒక 5 నిమిషాలకి పంతులు గారికి వందిచ్చి పెళ్లి చేశారు. 100 రూపాయలకి పంతులు వచ్చారు. సూపర్, అది హైలైట్ జరిగిపోయింది అసలు. నాకు నవ్వొస్తుంది. తరంరాలు తేలేదు, చీర తెచ్చారు, మెట్టెలు గాజులు ఇవి తెచ్చారు, పూలు తేలేదు, బంతి పూలు పెట్టారు పెళ్లికి. ఓకే, ఇది కూడా హైలైట్. అసలు నాకేమో నవ్వొస్తుంది. అసలు నా పెళ్లి ఏ రేంజ్ లో ఊహించుకున్నా నేను. తలలో కోయోళ్ళ పిల్లకి పెట్టినట్టు బంతి పూలు పెట్టారు, చీర కట్టారు, బుగ్గ చుక్క పెట్టారు, మేకప్ కూడా తెలీదండి, ఏదో ఉన్నది. అది అయితే ఇంకా పంతులు గారిని మాట్లాడాలంటే అప్పటికప్పుడు పంతులు కావాలా పెళ్లికి అని అడుగుతాను మా హస్బెండ్. అవునా, సినిమాలలో తాళి కట్టేయడమే అనుకున్నాడు. పక్కన కట్టేస్తే అమ్మవారి ముందే కదా అంటున్నా. కాదు, పద్ధతిగా చేసుకుందాం అని అందరి మిడిల్లో వెళ్ళి కూర్చున్నాం. అన్ని పెళ్లిళ్ళు జరుగుతున్నాయి అక్కడే, కానీ గ్రాండ్ గా జరుగుతుంది. నాకు గ్రీన్ శారీ తెచ్చారు, తనకు ఒక పింక్ షర్టు కింద ప్యాంట్ అవి తెచ్చుకున్నారు. మధ్యలో పాపం టవల్ వేసారు మెడలో, మామూలుగా వేసుకున్నారు. అక్కడ వేసిన తర్వాత కూర్చున్న తర్వాత తాళిబొట్టు ఉంది, కొబ్బరికాయలు అవి తెచ్చారు, పూలు లేవు. సరే ఆ పూలు అడ్జస్ట్ అవి పెట్టుకున్నాం కదా అనుకొని, తర్వాత తరంరాలు లేవు. తరంరాలు అయ్యి అంటే ఏమో అయితే అందరి దగ్గర ఇలా తెచ్చారండి, ఒక 10 మంది దగ్గర ఇచ్చారు వాళ్ళు. ఓకే, అవి పోసుకున్నాం మేము. సూపర్, మొత్తానికి అమ్మ ఆశీర్వాదంతో అద్భుతంగా పెళ్లి జరిగింది. అందరూ అక్కడ చుట్టూ జంటలను వదిలేసి వచ్చి వాళ్ళ పాపం అమ్మాయికి అనాథని చెప్పేసేసారు. మా అమ్మ ఉన్నారు, ఇంకా అనాథంట, చూడు పెళ్లి చేస్తున్నారని ఇంకా అందరు వచ్చి మా దగ్గర చూస్తున్నారు చుట్టూ. దానికి తోడు బంతి పూలు, నా జడ ఇవే చూస్తున్నారు, ఇంకా నవ్వుతున్నారు వాళ్ళు చూసి. నేను నవ్వుకుంటున్నా, ఏంటి నా పెళ్ళి అసలు ఇంత ఇదిగా జరిగిపోయింది. కానీ నాన్న అమ్మ బాగుండే, అది కొంచెం కళ్ళనీళ్ళు వచ్చినాయి. కానీ అమ్ముందిగా, అన్నిటికీ మూల కారణం ఆమె ప్లేస్ లో జరిగిందంటే ఓకే సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కామ్గా మళ్ళీ నైట్ అక్కడ స్టే చేసాం. అమ్మకి ఫోన్ చేసి చెప్పా, భయపడుతూనే చెప్పా, ఇంకా పెళ్లి విషయం నువ్వు చూసుకో దుర్గమ్మ అని చెప్పాను కదా. చెప్పామా మార్నింగ్ ఎర్లీకి వచ్చేస్తా, డ్యూటీకి వెళ్తాను, ఫ్రెండ్స్ ఉన్నారు, లేట్ అయిపోయింది. అబద్ధమే కానీ చెప్పా, ఇంటికి వెళ్ళాక చెప్దామన్నట్టు. ఇప్పుడు చెప్తే ఇది అవ్వదు, ఇంకా తిని చెప్పారు ఇప్పుడు చెప్తే కాదు, నిదానంగా చెప్దామమ్మా, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోమని. మా హస్బెండ్కి నన్ను అక్కడ దాకా వదిలిపెట్టేసి తను వెళ్ళిపోయారు. ఎటులో అటు చిన్న చిన్న ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ నేమ్స్ కూడా నాకు అంతగా గుర్తులేదు, పాపం వాళ్ళ ఫ్రెండ్సే. వాళ్ళు ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. ఆ నైట్ అక్కడ స్టే చేసి, మా పెళ్లిలో ఒక మెయిన్ ఏంటంటే భవానీ మాలల టైం అది. అందరు అమ్మవార్లు 5గురు వాళ్ళే మాకు తాలిబొట్టు, బాస్కలు అవి రెడీ చేసి ఇచ్చారు. అమ్మవారి మాల వేసుకుని ఉంటారు, భవానీ మాల వాళ్ళు చేశారు. ఒక చిన్న ఫోన్ లో ఫొటోస్ తీసామండి. నాకు వెడ్డింగ్ షూట్ చాలా ఇష్టం, కానీ ఫొటోస్ లేవు. మామూలు చిన్న ఫోటో ఉంటది మా పెళ్లి. ఇప్పుడు ఫైనల్ గా ఇంటికి వచ్చిన తర్వాత ఏమైంది మరి? ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతే అన్ని తీసేయమన్నారు. అన్ని తీయకూడదు, అమ్మవారికి దండం పెట్టుకొని ఇంట్లోకి వెళ్తూ మెట్టెలు వెళ్ళిన డ్రెస్సే మళ్ళీ వేసేసుకున్నా. శారీ అవన్నీ తనకి ఇచ్చి పంపించేసాను. అక్షింతలు అవన్నీ తుడిచేసుకొని
అంటే అంత అబ్జర్వ్ చేయదు కదా అమ్మ. సరే మా లేట్ అయిపోయింది, వచ్చాను 5:30 అయిపోయింది. ఇంకా అమ్మ 6కి వెళ్ళాలి కదా. వెళ్ళాను అడవుడిగా, అవన్నీ తీసేసి బ్యాగ్లో పెట్టేసుకొని టిష్యూలో కట్టి బ్యాగ్లో పెట్టేసా. మంగళసూత్రము, మెట్టెలు. అమ్మ క్షమించు, ఏమనుకోవద్దని చెప్పి అమ్మవారి దాన్ని తీయకూడదు కదా. అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం వేసిన వెంటనే తీయకూడదు. సరే, అమ్మకి ఎప్పుడు తెలిసింది మరి? 3వ రోజు తెలిసిపోయిందండి. ఎలాగంటే అమ్మ 11కి అట్లా వస్తారు. అయితే మార్నింగ్ లేసి నాకు వేరే అక్క ఫోన్ చేసి, మా పెళ్ళయింది తెలుసు కదా, ఏం చేసావురా అంటే అన్ని తీసి బ్యాగ్లో పడేసి డ్యూటీకి వెళ్ళిపోయాను అక్క అని చెప్పి ఆ రోజు. అయితే ఏదో శ్రావణ మాసం వస్తుందో ఏమో, ఈరోజు వేసుకొని వెళ్ళి గుళ్ళో దండం పెట్టుకో, అలా తీయకూడదు, మంచిది కాదు అంటే ఆ పక్కింటి అక్కతో అమ్మ చీర అన్నీ కట్టించుకొని అన్నీ నిండుగా వేసుకున్నా. అమ్మ ఇప్పుడే రాదుగా 11కి కదా వస్తుంది అని చెప్పి మమ్మీ శారీ ఉంది, మా మమ్మీ జ్యువెలరీ, నల్ల పూసలు అన్నీ వేసుకొని గుడికి వెళ్ళొచ్చా నీట్గా. గుడికి వెళ్ళొచ్చి అద్దం ముందు నుంచొని సింగారించుకుంటూ నన్ను నేను చూసుకుంటున్నా. మా అమ్మ వచ్చి దుర్గమ్మ అని పిలుస్తుంది. దుర్గమ్మ అనగానే ఇంకా అయిపోయింది. దొరికిపోయా, చంపేసిద్ది. ఇంక వెనక్కి తిరిగి ఎవరమ్మా నువ్వు అంటుంది మా అమ్మ. వెనక్కి తిరిగితే చంపేసిద్ది. పూర్తిగా దొరికిపోయా. అమ్మ 9కే వచ్చింది ఆ రోజు, ఎందుకో నా టైం. మ్యారేజ్ అయిన 3rd డే. ఇంకేం చేద్దాం ఏం అర్థం కాక చాలాసేపు తిరగట్లా కాలు కట్టుకొని లోపలికి వచ్చింది. ఎవరమ్మా అంటే మా అన్న. ఏంది ఇదంతా అంది. కాదు మా పెళ్ళయ్యాక నేను ఎలా ఉంటానో చూసుకుందామని వేసుకున్నాలేమా, వేసుకోవాలనిపించింది అని చెప్పా. ఇప్పుడు నిజంగా చెప్పండి, లేదు మా అంటే ఇంకా చూసరికి తాడుంది, తీ బయటికి అంది. అసలు బంగారం ఎందుకు వేసుకున్నా, అమ్మ బంగారం అంతా వేసేసుకున్నా, ఎందుకు వేసుకున్నా అంది. ఏమా చూసుకోరా ఏంటి, లుక్ చూసుకోవడానికి వేసుకున్నా, కవర్ చేయడానికి ట్రై చేస్తున్నా, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, అవ్వట్లేదు. ఇంకా నేను అమ్మ మీద ఒట్టు అంటే చెప్పేస్తా. ఇప్పుడు ఇది మంగళసూత్రం బయటికి లాగి ఇప్పుడు నా మీద ఒట్టేసి చెప్పి ఏం చేసావో అంది. అంటే ఇంక ఇలా జరిగింది మా అని చెప్పి కాళ్ళ మీద పడి ఏడ్చా. ఏడిస్తే మనకొద్దు, మనకు సెట్ కాదు అంటే బాధ. అమ్మ తప్పేం కాదు, తాళ్ళు తీసేయని చెప్పేసి చేతికి వాత పెట్టేసింది. తీయలేదు, ఏడ్చాను నేను. అసలు తీయను మా, ఇంకా అయిపోయింది కదా, తెలిసిపోయింది కదా. నేను దాని వాత కవర్ చేయడానికి మా నేమ్స్ వేయించానండి. ఇక్కడ ఇంత ఒబ్బొచ్చింది ఇక్కడ. మా నాగాంజనీలు, దుర్గాంజలి అలా నేమ్స్ వేయించాను. కవర్ చేయడానికి టాటూలు వేయించుకుంటున్నారు. టాటూ వేయించుకున్నా. ఇదైతే ఇష్టమే డాడీ. ఇది ఫస్ట్ వేసినప్పుడు బట్ చెడగొట్టేశారు వాళ్ళు, కింద వేయించాను. ఇదైతే కవర్ చేయడానికి వేసా. వాత పెట్టినా తీయలేదు. తీయకపోతే ఇంక ఫోన్ చేసి తిన్ని పిలిపించా. ఇంక సరే చేసుకుంది కదా, నాకొద్దు, తీసుకెళ్ళు, నా కూతురు చచ్చిపోయింది, అది తీసొస్తే నా కూతురు, లేకపోతే వద్దు. నాకు తెలుసు ఇప్పుడు వెళ్ళి వెనక నుంచి సపోర్ట్ లేకుండా పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఈ అమ్మాయి ఇలా చేసింది. ఎంతమంది నన్ను ఎన్ని మాటలు అంటారో తెలుసా. మంచికైతే మా మరుదులు రారు, ఎవరు రారు, ఇప్పుడు మాత్రం మాట్లాడతారు, నన్ను కాకుల్లా పొడుస్తారు, నన్ను ఇలా చేశారు ఏడ్చేసింది మా అమ్మ. నా కొడుకున్నాడు, వాడు అవమానాలు పడాలి ఇప్పుడు ఈ పిల్ల చేసిన పనికనంటే, అమ్మ లేదు మా, నేను మంచోడు, నేను నిజంగా మధ్యలో వదిలేయడు, నేను నమ్మకం ఇస్తా, ఎన్ని కష్టాలు ఉన్నా నేనైతే ఫేస్ చేస్తా అన్న. అయినా వద్దు వద్దు అని చెప్పింది. వద్దు, సరే ఇదిగో నేను నీకు ఇవ్వాల్సిన కట్నం డబ్బులు, నీ బంగారం నాకు చిన్న చిన్నవి చేపిస్తారు కదా, అవి చేతిలో పెట్టేసి వెళ్ళిపోమ్మంది. వెళ్ళిపోయావా? వెళ్ళిపోమ్మంటే రోడ్డు మీద నుంచి చాలాసేపు ఏడ్చా. అప్పటికి ఇంక మా బ్రదర్ వచ్చాడు. ఏంమా అన్నాడు. ఏంమా అంటే ఇట్లా చేశాను రా అంటే, అమ్మ మాట వినకుండా ఎందుకు చేసావు నువ్వు ఇలాంటి పనులు, ఆగాల్సింది కదా, కన్విన్స్ చేసేవాళ్ళం కదా అన్నట్లు. లేదురా అయిపోయింది సడన్గా అన్న. సరే ఏం చేద్దామంటే ఇంకప్పుడు మా బ్రదర్ని అడిగితే, సరే ఇక్కడే ఉంటారా, నేను దూరం వెళ్ళను, అమ్మ అయితే ఇంట్లోకి రాని అని అంటుంది. ఇక్కడే ఉంటామని నేను అమ్మకు దూరంగా వెళ్ళాను. హస్బెండ్ మీతో పాటే ఉన్నారు అక్కడ? పిలిచాను కదా, వచ్చి నుంచున్నారు. ఏం చేయడానికి ఏం లేదు, ఏమన్నా చేస్తే మా అమ్మ నన్ను కొట్టిద్ది, అందుకని ఇంక బొమ్మలా నుంచున్నారు. లేదు నేను బాగా చూసుకుంటా అని చెప్పినా మా అమ్మ వినట్లేదు. తను చెప్తుంటే గట్టిగా అరుస్తుంది, నీ చెల్లి చేస్తే ఓకేనా ఇట్లాగా, నువ్వు నా కూతురుని తీసుకెళ్ళి చేసుకుని వచ్చావు, నీ ఇంట్లో ఆడపిల్ల అయితే ఒప్పుకుంటావా, దానికి వాళ్ళ నాన్న లేడు, నేను కష్టాలు పడి పెంచా. ఆల్రెడీ అన్నారు ఆ అమ్మాయి అప్పుడే పెళ్లి చేసుకుని అన్నప్పుడు, ఇదేదో లవ్ మ్యారేజ్ల కోసం అట్లా చేసిద్ది అది ఇదని. అదే నిజం చేసింది. ఇప్పుడు నన్ను ఎలా పొడుస్తారు, దాని జీవితం బాగుంటుందా, ఇప్పటికే మమ్మల్ని పట్టించుకోవట్లేదు, అసలు పూర్తిగా పట్టించుకోరు, దానికి ఒక తమ్ముడు ఉన్నాడు, వాడిని ఎన్ని పొడుస్తారు, మీ అక్క ఎట్లారా అని, రేపు వాడికి పెళ్లి కావాలి కదా అని మా అమ్మ తిడుతుంది. ఇంకా తను మాట్లాడలేకపోతున్నాడు. నేను చూసుకుంటా ఇంకా వినట్లేదు. వెళ్ళిపో, తీసుకెళ్ళిపో, ఇంక నాకు అవసరం లేదు, నా కూతురు చనిపోయింది అనుకుంటాను, తీసుకెళ్ళిపో అంది. అంటే ఇంకా సరే కన్విన్స్ చేసుకుందాం, ఏడుస్తున్నా, ఏడ్చినా వినట్లేదు. ఇంక మా అమ్మ విందు, నేను ఏమైనా చేసుకుంటాను నువ్వు వస్తే అంది. వద్దులే అని చెప్పేసి మనీ ఏం చేయనురా అంటే, ఇప్పుడు ఇతన్ని అడిగాను. అంటే నేను ఇంట్లో నిదానంగా చెప్పుకుంటానమ్మా, ప్రస్తుతానికి ఇక్కడ ఇల్లు చూద్దాం, మీ అమ్మ నేను మా అమ్మ దగ్గర ఉంటా, మా అమ్మని కన్విన్స్ చేసుకుంటానేమో చెప్తున్నా, మా అమ్మని వదిలేసి రాను నేను. అప్పుడు పెళ్లి చేసుకోవడానికి కారణం అదే, ఇప్పుడు కూడా అమ్మ దగ్గరే ఉండాలి అని అంటే, సరే నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య
అతన్ని, మా తమ్ముడు ఉన్నాడు కదా, సరే ఇట్లా అక్కడ హౌస్ ఉంది, ఇప్పుడు కొన్ని రోజులు అమ్మ దగ్గరే ఉంటా అంటున్నావు, జాగ్రత్తగా చూసుకోమని ఉండండి అని చెప్తే మా అమ్మ గోల్డ్ జ్యువెలరీ ఇచ్చేసా. నాకేం వద్దు, నాకు నా బట్టలు ఉన్నాయి అదే చాలని చెప్పి నా డ్యూటీ బ్యాగ్ ఉంది కదా తీసుకుని వెళ్ళిపోయాను. ఇలా అదే లైన్లో కొంచెం ముందుకున్నాం. మొత్తానికి కథ అలా పెళ్లికి అలా మలుపు తిరిగింది అనమాట. తిరిగింది ఇంకా ఓకే. దాని తర్వాత అమ్మ ఒక 5 years రాలేదు. 4 years వరకు ఎప్పుడన్నా అమ్మతో అన్నం తినే అలవాటు నాకు. అడిగినా కూడా ఒక్కసారి వెళ్ళి అన్నం అంట పెట్టండి, ఏడుస్తుంది అన్నం తినట్లేదంటే ఏదున్నా అది పెట్టుమా అని అంటే ఆ ఒక్కరోజు అన్నం పెట్టింది, మాట్లాడట్లా మనస్ఫూర్తిగా, అక్కడ కూర్చోబెట్టి అన్నం పెట్టేసింది, పంపించేసింది. అయితే ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. ఆమె కోపం ఉంది. ఒక 5 years అయితే కష్టాలు పడ్డాము. 5 ఏళ్ళు మాట్లాడలేదు అమ్మతో? 5 ఏళ్ళు మాట్లాడలేదు. మరి దాని తర్వాత అత్తయ్య మామయ్య వాళ్ళకి చెప్తున్నారు, బట్ వాళ్ళు ఏంటంటే యాక్సెప్ట్ చేసే రేంజ్ లో లేరు. అంటే అసలు ఎందుకు వేరే క్యాస్ట్ అమ్మాయి, మా అమ్మాయిలు ఉన్నారు కదా చేసుకోవచ్చు కదా అని వాళ్ళు కూడా ఇటు సైడ్ కూడా యాక్సెప్ట్ చెప్పలేదు అసలు. ఇంకా తను చెప్తున్నాడు కానీ వినే అంత ఇదిలో లేరు వాళ్ళు. ఒక్కడే అబ్బాయి మాకు, వాళ్ళకి ఒక కూతురు ఉంది, అమ్మాయి పెళ్లి చేసేసారు, ఇలా చేశాడని వాళ్ళు అంటే నిదానంగా అంతా ఒప్పించుకొని మంచి పొజిషన్ లో తీసుకెళ్లాలనే ఉద్దేశం ఉంది దీనికి. ఇంకా నేను జాబ్ ఆపేసి అక్కడ ఇంకా జాబ్ చేయలేదు పెళ్లి తర్వాత. 5 years ఇంట్లోనే ఉన్నా. ఇంట్లో ఉండిపోయి ఇంకా అలా ఉన్నాను. సడన్ గా మా అత్తగారికి పారాలిసిస్ వచ్చింది, మా హస్బెండ్ వాళ్ళ మదర్కి. అప్పుడు హాస్పిటల్లో ఉంది. మరి అలాగా వాళ్ళ కూతురికేమో పెళ్లి అయిపోయింది మా ఆడపడుచుకి. అప్పుడు తీసుకెళ్లారు, ఇంకా వాళ్ళు యాక్సెప్ట్ ఒప్పేసుకున్నారు. సేవలు చేశారా? బాగా చూసుకున్నా. నాకు చేతైనా చేత కాకపోయినా సరే మా అమ్మకు వస్తే చైనా, ఇవాళ నేను చూసుకుంటే రేపు మా అమ్మకు వాళ్ళ కోడలు చేసిద్దనే ఉద్దేశంతో అయినంత వరకు చేశాను. ఇంకా వాళ్ళు ఒప్పుకున్నారు నన్ను. చాలా మంచి ఆలోచనలు ఇవన్నీ, అంటే పాజిటివ్ గా ఆలోచిస్తూ ఉన్నావు ఏదైనా కానీ. ఇంకంతే అక్కడ చేశాను. ఇంకా వాళ్ళు నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. నాకు ఒక ఆడపడుచు ఉంది, తను కూడా ఒక సిస్టర్ లా చూసిద్ది. ఆడపడుచు వదిన అంటే కొట్టుకుంటారు ఇలా ఉంటారు, కానీ మాకు లేదు పాపం. ఇప్పటికి కూడా కలిసి హ్యాపీగా ఉంటాం. ఓకే. అండ్ మీ హస్బెండ్ వరకు ఇప్పుడు 5 సంవత్సరాలు ఇంట్లో ఖాళీగా అలా ఉండి లవ్ మ్యారేజ్, ఇటు పేరెంట్స్ అటు పేరెంట్స్ యాక్సెప్ట్ లేదు, బట్ మీ ఇద్దరు బాగుండేవారా? బాగుండేవాళ్ళు. ఎలా చూసుకుంటారు మీ హస్బెండ్? మంచోళ్ళు అండి. నాకు ఇంకొక డాడీ. అవునా? సెకండ్ ఫాదర్ నాకు తనైతే. మా నాన్న తర్వాత నాన్న. అప్పటి నుంచి ఏదైనా నేను తెలిసి తెలియక కోప్పడినా కూడా తనే అడ్జస్ట్ చేసుకొని అర్థం చేసుకుంటారు. ఓకే, అంత ఇబ్బంది ఏం లేదు. తను మార్కెటింగ్ జాబ్, అక్కడి నుంచి ఎదుగుతూ మార్కెటింగ్ జాబ్ చేస్తారు. అప్పట్లో అయితే తక్కువే శాలరీ వచ్చేది, ఒక 10K అట్లా. ఇప్పుడు 35-50 దాకా వస్తుంది అటు ఇటు. ఇప్పుడు అత్తయ్య మామయ్య అందరం బాగానే ఉంటాము. హస్బెండ్ వాళ్ళు మార్కాపురం, అయితే ప్రాపర్ గుంటూరులో సెటిల్ అయిపోయారు వాళ్ళు. సరే, పెళ్ళై ఇప్పుడు 5 years దాటిపోయింది ఆల్మోస్ట్. 8 అండి. 8 years. మరి పిల్లలకి ప్లాన్ చేయలేదా? అంటే 5 years అప్పుడు అనుకున్నాము. ఓకే, అంత ప్లాన్ చేసుకొని కన్సీవ్ అయ్యాను నేను. సూపర్. కన్సీవ్ అయ్యాను. ఇంకా 5 years అయింది కదా, ఫస్ట్ వద్దు అనుకున్నాం. ఎందుకంటే మళ్ళీ నాలాగే నేను అవమానం పడినట్టు పిల్లలు పడతారు కదా, నిన్నే తీసుకెళ్ళలేదు ఈ పిల్లలు ఎందుకని అంటారు. అందరు ఒప్పుకున్నా కానీ ఆగాం మేమే, చూద్దాంలే నిదానంగా. ఇప్పుడు కనీసం అంత తొందరపడి అలా ఏముంది, ముందే పిల్లలు పుట్టుంటే అందరూ మీ మీద కంటే కూడా వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ ఉంటది కదా. కాస్ట్ మ్యారేజ్ మా అమ్మ అసలు ఒప్పుకోవట్లేదు. దానివల్ల ఇంట్రెస్ట్ లేదు నాకు. మా ఇప్పుడు ఎలా ఉంటదంటే, మా అమ్మని చూసాను నేను, నాకు జరిగిన అవమానం నా పిల్లలకి జరిగితే నేను తీసుకోలేను. అందుకని నేను కనేసి ఇప్పుడు వాళ్ళని ఎవరైనా ఇప్పుడు మీ అమ్మ ఎట్లా చేసుకుంది అలా అంటారేమో, ఒప్పుకొని అందరిలో మంచి కోడలు మంచి కూతురు అన్నప్పుడే నేను పాత కష్టాలు వదిలేను గతం అలా అనుకున్నప్పుడు అసలు ఆగుదాం అనుకున్నాం 5 years. ఒక హోమ్ హౌస్ అంతా తీసుకున్నాక అనుకున్నాం. అంతా బాగుంది. మా అత్తయ్య వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. చిన్నగా మా అమ్మ మాట్లాడుతుంది, అంతా ఓకే సెట్. మా బ్రదర్ వచ్చి వెళ్ళడం ఇలా చేస్తున్నాడు, కొంచెం దూరం మాకు మా మమ్మీకి. అంటే మా అత్తయ్య వాళ్ళు ఒప్పుకున్నాక వాళ్ళ దగ్గర ఉండాల్సి వచ్చింది నేను వెళ్ళి. ఇంకా కలిసి ఉండడంతో కొంచెం అప్పటి వరకు అమ్మకి దగ్గరలో ఉన్నా పలికేది కాదు, దూరం నుంచి రోడ్డు మీద చూసి చూడనట్టు వెళ్ళిపోయేది. అయితే ఇంక అక్కడ నుంచి వెళ్ళిపోయి అటు ఉన్న తర్వాత చిన్నగా మాట్లాడుతున్నా, ఓకే మంచిగా ఉంది కోడలు, అట్లా ఇట్లా మాట్లాడుకోవడం అవన్నీ తెలిసినాయి మా అమ్మకి, చెప్తారు కదా. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉండేదాన్ని. నాకు తమ్ముడు సపోర్ట్ బాగా చిన్నప్పటి నుంచి. మా డాడీ చనిపోయిన వాడి మీద చెయ్యేసి ఇంకా వీడు నేను వీళ్ళకి మేమే, మా చెల్లి పెళ్ళి అయిపోయింది కదా, వీడు ఉన్నాడు కదా, ఇలా వాడి మీద చేసి అదే చెయ్యి ఇంక అట్లాగే గుర్తొచ్చింది. నాకు ఏ ప్రాబ్లం వచ్చినా, నాకు ఎంత బాధ వచ్చినా వాడి మీద చేస్తాను, వీడు ఉన్నాడుగా నాకు. ఇలా బుడ్డోడు ఉన్నాడు, ఆ బుడ్డోడే కళ్ళలో మెదిగేవాడు, ఆ వైట్ క్లాత్ కట్టుకొని. ఆ డాడీ చనిపోయినప్పుడు అక్కడ తిరిగి ఇలా చేస్తే వాడి మీద చేయగానే నాకు అంతమంది అన్న మాటలు కూడా బాధ వేయలేదు నాకు. ఇద్దరు సిస్టర్స్ లో తమ్ముడికి ఎక్కువ ఇష్టం? మీరే ఇష్టమా? అక్క అని పిలవడు, మాయ అంటాడు. కానీ అక్క అని పిలువు అని బతిమలాడేదాన్ని, పిలవడు, మాయ అంటాడు వచ్చి. అయినా కానీ ఓకే, తను ఎదిగాడండి. ఒక 15 ఏళ్ళలో ఏమో అట్లా తెలియకుండా 10th చదవడం అట్లా అయిపోయింది. ఇంటర్మీడియట్ కల్లా అసలు సరిగ్గా బాగా ఎదిగాడు అసలు.
కన్సీవ్ అయ్యాను అన్నారు. కన్సీవ్ అయిన తర్వాత ఏమైంది మరి పిల్లలు? కన్సీవ్ అయ్యాను. అది చెప్దాము అమ్మ వాళ్ళకి అందరికి అని అనుకుంటున్నాము. కొంచెం అంటే వీక్‌గా ఉంది బేబీ అని చెప్పారు అప్పటికే. అప్పుడు జాగ్రత్తగా తీసుకుంటున్నాము. అంతా బావుంది. అయితే ఇలా ఇంకా బ్రదర్‌ని ఆ రోజు రమ్మని చెప్పా. మామూలుగా మాట్లాడదాం వీడికే ఫస్ట్ చెప్దాము. ఇట్లా ఉన్నాను కదా! వాడు హ్యాపీగా తీసుకుంటాడు మేనమామ కదా! అని. ఫస్ట్ ఆడికి చెప్పి అమ్మకి చెప్దామనని ఆ రోజు సండే రమ్మన్నా. జిమ్‌కెళ్ళి వచ్చాడు వాడు. వస్తే అప్పటికి నాకు ఏదో సరదాగా మేము తలకి ఆయిల్ అట్లా పెడతా ఉంటా అనమాట. ఆయిల్ పెట్టాను, నెయిల్స్‌కి వచ్చాయి అది అని కాసేపు జోక్స్ వేసుకున్నాం, నవ్వుకున్నాం. సండే ఆ రోజు. సరే అమ్మ చికెన్ వండింది. నేను ఇప్పుడు వెళ్తున్నా మళ్ళీ అమ్మ చికెన్ వండింది కదా! అమ్మ చికెన్ తెస్తాను అంటే మా హస్ ఏదో బయట పని ఉండి వెళ్ళారు. ఒక 2 అవర్స్ స్పెండ్ చేశా తనతో నేను ఆ రోజు. తక్కువ మాట్లాడుకోము కానీ బాండింగ్ బాగుంటది. ఆ రోజు ఎక్కువ మాట్లాడుకున్నాం. చాలాసేపు మాట్లాడుకున్నాం. సరే వెళ్ళాడు నా దగ్గర 12 నుంచి 3కి వెళ్ళాడు. వెళ్ళి నేను 6:30కి అట్లా నేను మళ్ళీ జిమ్‌కి వెళ్ళాలి. అప్పుడు నీకు చికెన్ కర్రీ తెస్తా అమ్మ చేసింది తిందు కానీ అంటే నేను వెయిట్ చేస్తారా నేను చపాతీ చేస్తా అని చెప్పాను. వెళ్ళాడు ఇంకా హజ్ వచ్చారు. దానికి చపాతీ చేసి నార్మల్ కర్రీ చేసి పెట్టా. వాడే వస్తాడులే ఫోన్ చేయకూడదు కదా మగ పిల్లోడు కానీ చేయలేదు. అయితే నాకు 7:30కి వాడి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ ఎత్తాను. ఎత్తి మా హస్బెండ్ అక్కడ ఉన్నారు. నేను ఏదో అంటిస్తూ పౌచ్‌కో దేనికో కుందన్స్ అంటిస్తున్నా కూర్చొని. అంటిస్తూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటున్నాము. అక్క మణికి యాక్సిడెంట్ అయిందంటే ఈ కబుర్లు ఎప్పుడు చెప్తారులేరా మీరు ఇసుకిచ్చమాకండి ఫోన్ పెట్టేయని చెప్పి పెట్టేసి ఇంతకుముందు అలా గతంలో సరదాగా చెప్పిస్తాడు. వచ్చిద్దా రాదా అని మీ తమ్ముడు పోలీసుల దగ్గర ఉన్నాడు, మీ తమ్ముడు అక్కడ ఉన్నాడని వీడి ఫోన్ వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొని చెప్తారు. ఒకసారి అలాగే సీరియస్గా వెళ్తే ఏం లేదు సరదాగా అక్కడికి వెళ్ళగానే చిన్న రింగ్ ఒకటి కొనుక్కొచ్చి అది ఇచ్చారు. ఇలా కదా అని చెప్పి చెత్త వేసాలి మాకంటే పూర్ణాన్ని మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు. వాడు నాకు కొంచెం క్లోజ్ అనమాట. పెట్టారాను విసికి మాకు అని చెప్పేసి ఫోన్ పెట్టేశా. మళ్ళీ చేస్తున్నాడు విసికి మాకు పూర్ణ వాడికి ఫోన్ వాడి సంగతి చెప్తా నేను అంటున్నా. అంటే యాక్సిడెంట్ అయిందక్క నమ్మవేందక్క అంటే వాడు చికెన్ తెస్తా అన్నాడులే చికెన్ ఎగ్గొట్టడానికి వేషాలు వేస్తున్నాడు అని చెప్పి ఫోన్ కట్ చేస్తున్నా. ఇంకా లాస్ట్లో అక్క చనిపోయాడు అక్క మణిగాడు లేడక్క నువ్వు వస్తావా రావా అసలు ఇప్పుడు అని చెప్పేసి అన్నాడు అనమాట. అంటే అప్పుడు కూడా ఎందుకు ఇలాంటివి చెప్తున్నారు మీరు అని చెప్పి అప్పుడు కూడా కోపంగా అరిచా గట్టిగా. పిచ్చి నాటకాలు అయ్యి మాకు ఏం మాటలు రావి టైం ఎంత అవుతుంది ఈ టైంలో ఆదివారం పూట అమావాస ఆ రోజు ఏం మాటలు రావి అని అరిచా గట్టిగా. అరిస్తే నిజంగా అక్క లేడక్క చనిపోయాడు నువ్వు రాక్క హాస్పిటల్లో ఉన్నాడు అమ్మకి చెప్పలేదు అమ్మకి చెప్తే అమ్మ ఏమన్నా అయిపోయిద్దేమో నువ్వు రాక్క అన్నాడు. వెళ్ళాను వెళ్ళి చూసేసరికి అమ్మ ఏడుస్తుంది. నాకు ధైర్యం చేసి వెళ్ళలేకపోయాను నేను. తమ్ముడు మామూలుగా తను నాకు చాలా ఇష్టం. అదే చికెన్ వేస్తానని చెప్పి నేను వెళ్ళినోడు అమ్మతో అన్నం తిన్నాడంట. మళ్ళీ వస్తామా వేరే వాళ్ళకి అమౌంట్ ఇచ్చి రావాలి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి ఏదో జ్వరం బాగాలేదు అని చెప్పారంట. ఇప్పుడు యాక్సిడెంట్ అవడం అది నిజమేనా అయితే? నిజమే. అంటే అంతకుముందు జోక్ చేసినందువల్ల నేను అది కూడా జోక్ అని కొట్టేసా. వీళ్ళు ఇలా చెప్పిస్తారు కదా. తమ్ముడు లేడు చనిపోయాడు. నేను వెళ్ళేసరికి స్ట్రెచ్చర్ మీద ఉన్నాడు. నేను అప్పటి వరకు తల అలా చేశాను కదా వెళ్ళి తలలో చేయి పెట్టేసేటప్పటికి ఇంత లోపలికి కట్ అయిపోయింది తల. నాకు ఫింగర్స్ బాగా పొడవు ఉంటాయి. వెళ్ళి లేరా అని ఇలా అని జుట్టు అప్పుడు ఎలా అనగానే చెయ్యి ఇంత వెళ్ళిపోయింది లోపలికి వెళ్ళిపోయి బ్లడ్ వచ్చింది. అంటే అంతవరకు కట్ అయిపోయి లారీ గుద్దేసిందంట. ఎగిరిపోయి కింద పడి అక్కడే ఊపిరిపోయిందంట. తను చనిపోయే ముందు అమ్మరా అని చెప్పేసి మా అమ్మ పాపం ఇదేంటంటే గుంటూరులో ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు కదా మంచిగా ఎదగాలి అమ్మని బాగా చూసుకోవాలి అమ్మకు ఒక సొంత ఇల్లు బాగుండాలి అలా 19 ఉంటుందేమో ఏజ్ అంతే. జిమ్ కోచ్గా ఇంటర్మీడియట్ చదివాడు. జిమ్ కోచ్గా జాయిన్ అయ్యి మంచిగా బాగా డబ్బులు వస్తుండే బాగున్నాడు. ట్రైనర్ అనమాట. అందరికీ ట్రైనింగ్స్ అట్లా డాక్టర్స్ పెద్ద వాళ్ళు పరిచయం అయ్యారు. బాగున్నాడు మంచిగా. ఇంకా ఆ రోజు నేను వెళ్ళేసరికి ఇంకా ఆ ప్రాసెస్లో అటు ఇటు కింద పడి అలా జరిగి కన్సీవ్ అయింది కూడా మిస్క్యారేజ్ అయిపోయింది. నాకు అసకే తెలుసు ఎవరికి చెప్పలా. ఇంకా నేను దాన్ని అసలు తీసుకోలేకపోయాను. మీ తమ్ముడికి మాత్రం తెలుసా? చెప్పలేదు. ఆ మాటల్లో ప్రాసెస్ నేను అది కూడా చెప్పలేకపోయా. సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నాం కదా అని చెప్పేసి ఆ రోజు చెప్పొచ్చు మళ్ళీ చికెన్ తెస్తా అన్నాడు కదా ఇలా ఉంటే ఇంకా అది అక్కడ మిస్ అయింది. ఇంకా దాని తర్వాత ఇంక ప్లానింగ్ లేదు అసలు. ఒక మనిషి జీవితంలో ఎన్ని కష్టాలు చూడాలో. కానీ నాకు నాన్న చనిపోయినప్పుడు కూడా మేము వీడున్నాడు అనుకున్నామండి. వీడు చనిపోయిన తర్వాత మాత్రం చాలా వరకు అసలు ఇంకేం లేదు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఇలా అనుకొని చూసుకుంటా అంటే అప్పుడు చేయేసా కదా అలా అది
కానీ మా తమ్ముడిది చాలా ఇదండి అసలు. కుటుంబానికి జరగకూడదంతా మా కుటుంబంలోనే జరిగింది. జనాలు అనుకుంటారు డబ్బు లేకపోతేనే బాధలు ఉంటాయి అనుకుంటారు. మాకు డబ్బులు ఉన్నాయి, కానీ ఇది డబ్బుకి బాధలకి సంబంధం లేదు. మా అమ్మ బాగా సంపాదించింది. మా అమ్మ వాళ్ళకి ఇప్పుడు కూడా మనీ పరంగా, కానీ అనుభవించే వాళ్ళు ఎవరు ఉన్నారు? అమ్మ ఒక్కతే ఇప్పుడు. అమ్మ అయితే అసలు అమ్మ తీసుకోలేకపోయింది. ఇంకా 35 yearsకి హస్బెండ్ చనిపోవడం, 45 వచ్చేటప్పటికే ఇలా కొడుకు కళ్ళ ముందు పెళ్లి చేయాల్సిన కొడుకు చనిపోతే అది చాలా ఘోరంగా ఉంటుంది. అది నేను కూడా తీసుకోలేకపోయాను. ఇంకా దాని దగ్గర నుంచి బాగా అసలు ఇదైపోయాను. ఒక 2 years అయితే ఎవరితో మాట్లాడడం అలా ఏం ఉండేది కాదు. ఏది గుర్తొచ్చినా అసలు నేను మనీ చనిపోయాడని ఇంకా దాంట్లో లేననమాట. మెంటల్గా ఏం అవ్వలేదు, కానీ నాకు వాడు వస్తున్నట్టు, వాడు నాతో మాట్లాడుతున్నట్టు. మా అమ్మ ఒక్కతే ఉంది, మా పాప మా అమ్మ దగ్గరికి వెళ్ళు మా నువ్వు. నిద్రపోయినా కూడా అదే మేము కాళ్ళతో అనుకుంటాం. నా పెళ్ళైన తర్వాత కూడా నా జుట్టు వీకేవాడు కాళ్ళతో, ఇవన్నీ ఇంకా నాకు నిద్రపోయినా కూడా అదే దాంట్లో ఉండిపోయేదాన్ని. నేను దాంట్లో నుంచి అస్సలు బయటికి రాలేకపోయాను. ఎంత బాండింగ్ కదా అక్క తమ్ముళ్ళు అన్న. నిజంగా అండి, అసలు పుట్టించకపోయినా పర్లేదు, పుట్టిన తర్వాత మాత్రం తీసుకెళ్ళిపోకూడదు. ఏ రాఖీకి నేను చిన్నప్పుడు రాఖీలు అందరూ కొనుక్కొచ్చుకుంటే నా దగ్గర అప్పుడు కాయిన్స్ లేకపోతే చెట్టు దాంతో తయారు చేసి రాఖీ కట్టాను నేను. ఇప్పటికి కూడా ఉంది నా దగ్గర బీరువాలో అది. అలాంటిది ఇప్పుడు నేను 3 years వాడికి రాఖీ కట్టా. 3 years అయిపోతుందా? 2021 చనిపోయాడు. నిజంగా అలవాటు ఎవరికి తీర్చలేదు కదా. ఇంకా నేను చచ్చిపోయేంత వరకు కూడా ఈ బాధ ఎవ్వరు తమ్ముడు గుర్తు చేసినా కూడా అవ్వదు. ఇంకా నా వల్ల అసలు అది. ఇప్పుడు మరి అంటే ఇంకా మరి ఫర్దర్గా పిల్లలు అది ఆ థాట్ లేకుండా అయిపోయిందా? కొంచెం నేను ఈ ఇయరే అండి కొంచెం బ్యాలెన్స్ అయింది. 2 years వరకు అయితే తమ్ముడు చనిపోయిన తర్వాత 2 years అసలు మా హస్బెండ్ కాబట్టి ఓచుకొని ఉన్నారు, కానీ తనతో నాతో సరిగా ఉండేదాన్ని కూడా కాదు. ఏదో తినేదాన్ని, పట్టించుకునేదాన్ని. పాప మా అత్తయ్య మామయ్య కూడా ఓచుకున్నారు ఈ 2 years. అంటే నేను వచ్చి వాళ్ళతో ఒక 1 year బాగుంది. దాని తర్వాత అంటే నాకు ఇది వల్ల సరిగా పని కూడా చేయలేకపోయేదాన్ని. ఏదో వండుతున్నానంటే వండుతున్నా, చేస్తున్నా అంటే చేస్తున్నా, ఇలా ఉన్న 2021, 22, 23. 2021 6th month 6th చనిపోయాడు తను. ఇంకా అప్పటి నుంచి నేను అలాగే ఉన్నా. ఈ ఇయర్ మళ్ళీ జనవరికి కొంచెం ఫ్రీ అయ్యి ఇలా ఉండకూడదు కదా, నా వల్ల హస్బెండ్ బాధపడుతున్నారు అని చెప్పేసి కొంచెం ఫ్రీ అయ్యి అక్కడి నుంచే ఏదో ఏమన్నా చేద్దాం అని అనుకున్నప్పుడు మా డాడీకి ట్రెడిషనల్గా ఉండడం ఇష్టం, ఆయన గోల్ అది. మా తమ్ముడికి ఏమో వాడికి ఉన్న దాంట్లో 10 రూపాయలు ఉన్నా కానీ 10 చాక్లెట్లు కొని ఒక చాక్లెట్ వాడికి తిని మిగతా 9 చాక్లెట్లు ఎవరికన్నా పంచడం ఇష్టం అంట. అలా ఇష్టం కాబట్టి ఇప్పుడు వీళ్ళు చనిపోయారని ఎందుకు అనుకోవాలి నేను, వీళ్ళు చేయలేనివి నేను చేస్తే ఓకే కదా. అలాగంటే హెల్పింగ్ ఎవరికి చెప్పుకోకూడదు, నేను నా వీడియోస్లో పెట్టను. నాకు వచ్చే ఇప్పుడు నాకు ఎట్లా అంటే ఇంత అని చెప్పని అమౌంట్ అయితే వస్తుంది, నాకు వచ్చే దాంట్లో నాకు ఖర్చులకి తీసుకుంటాను, సరిపోను ఎక్కువ. డ్రెస్సులు కూడా ఆ రేంజ్లో వేసుకోవాలి ఈ రేంజ్లో వేసుకోవాలి ఏం లేదు. 300 టాప్ కూడా వేసుకుంటాను నేను, 500 శారీ కూడా కట్టుకుంటా. కానీ నా లిమిట్కి తగ్గట్టు వేసుకొని మిగతాయి మా తమ్ముడు పేరు మీద కానీ డాడీ పేరు మీద కానీ ఎవరికైనా ఒక 100 మందికి ఫుడ్ పెట్టించడం. సూపర్, మంచి. ఇంకా నాకు అలా మనీ ఉన్నాడు అని ఫీలింగ్ ఉంటది. ఇప్పుడు ఆ 100 మంది పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు తింటే వీడు హ్యాపీ కదా, అలా చేపిస్తాను అనమాట. ఎక్కడన్నా కానీ సరే అవి మాత్రం బాగా చేపిస్తా. ఇప్పుడు ఆ ఫోన్ మీద ఉంది మీ తమ్ముడే కదా? తనే, ఇది వాడి ఫోనే అండి. ఆ ఫోన్ ఏదో ఒకసారి చూపించండి. ఓకే, బాగున్నాడు మీ తమ్ముడు కూడా, అలానే ఉంటాడు. అంటే వాడు చనిపోయిన తర్వాత వాడి మొబైల్ అసలు ఇది సరిగా వర్క్ అవ్వదు కూడా, కానీ నాకు ఇది వాడుతుంటేనే ఇష్టం. నాకు ఇది ఉంది బట్ అయితే కానీ దీని పక్కన పెట్టుకొని పడుకుంటే హ్యాపీ. అదేలే, తమ్ముడితో ఉన్న ఫీలింగ్ తన మొబైల్ వాడుతుంటే. తను వాడిన ఫోన్ కదా అది? అవును, చాలా ఇష్టం. బాగా పబ్జీ ఆడేవాడు. అంటే తన ఐఫోన్ కొన్నాడు, 2021కి ఐఫోన్ కొన్నాడు, మంచి బైక్. కానీ దేవుడు ఉంచలేదు, రాజాలాగా బతికి ఎంజాయ్ చేసే కరెక్ట్ టైం వచ్చి ఫ్యామిలీ అంతా మంచి సెటిల్ అయింది అనుకునే టైంకి ఒక్కొక్కళ్ళు దూరం అయ్యారు. అవును అంతే. నిజంగా లైఫ్ లో నిజంగా చాలా కష్టాలు చూసేసావు కదా చిన్న వయసులోనే. చాలా అండి, నిజంగా ఇట్లాంటి బాధలు ఎవరికి రాకూడదు, నేనైతే దేవుడిని అదే కోరుకుంటా. సో ఇప్పుడు ఫైనల్ గా ఇన్స్టాలో ఫేమస్ అయ్యావు. ఇన్స్టాలో ఫేమస్ అయిన దగ్గర నుంచి లైక్ ప్రమోషన్స్ బాగా వస్తున్నాయి, వీడియోస్ అన్ని బాగా చేస్తున్నావు. ఇంట్లో అమ్మ వాళ్ళ రియాక్షన్ ఏంటి? అటు అమ్మ కానీ అటు అత్తగారు వాళ్ళు కానీ? ఇప్పుడు హ్యాపీ. అత్తయ్య మామయ్య వాళ్ళకి ఇది తెలీదు, మా తోడికో మా ఆడపడుచున్నారు, తనకు తెలుసు, తను కూడా ఫుల్ సపోర్ట్.
దుర్గాకి ఏంటి దుర్గా బంగారం అని మా హస్బెండ్కి కూడా చెప్పిద్ది. నిజంగా అన్నయ్య ఆ పిల్ల పర్లేదు, మంచి అమ్మాయి, మనకి ఇంటికి ఇబ్బంది ఏం లేదు, ఎవరైనా మాట్లాడుకున్నా కూడా దుర్గా ఆ పిల్లకి ఏమైంది, బాగా చేసిద్ది వీడియోస్ అని అలా చెప్తారు. అమ్మ అయితే హ్యాపీ. ఎవరన్నా చెప్పినా కూడా అమ్మకి చెప్తారంట, మీ అమ్మాయి చీరలు కట్టుకొని బాగా చేస్తుంది వీడియోస్. అమ్మ కూడా ఇప్పుడు హ్యాపీ. సరే, మోడలింగ్ లో కూడా సేమ్ ఇదే శారీస్ తోనేనంటగా మోడలింగ్ చేసేది కూడా? అంటే ఇంకా ట్రెడిషనల్ వేర్ వేయాలనుకున్న వాళ్ళే నన్ను అప్రోచ్ అవుతారు. ఆల్మోస్ట్ ఎన్ని అవార్డ్స్ వచ్చాయి దుర్గా ఇప్పటికి? 3 తీసుకున్నామండి. 3 అవార్డ్స్. ఏమేమి అవార్డ్స్ వచ్చాయి? ఒకటేమో మామూలుగా సైమావి 2 తీసుకున్నా. ఒకటి హైదరాబాద్లో నార్మల్గా బాగా రీల్స్ చేస్తుంది అని చెప్పేసి ఒక ఈవెంట్ అనమాట, అందులో తీసుకున్నాను. ఎక్కడికి వెళ్ళినా తెలుగమ్మాయి, ఇంకా పేరుకి తగ్గట్టే ఉంటాను అనమాట. మూవీస్ లో కూడా ఆఫర్స్ వస్తున్నాయి అంట కదా? అంటే సీరియల్స్ మూవీస్ అడిగారు, కానీ నాకు ఇంకా ఇలా అయితేనే ఇష్టం, ట్రెడిషనల్ వేర్ అయితే అలా అయితేనే ఇష్టం. నేను జస్ట్ 1 సెకండ్ కనిపించినా చాలు, కానీ ఇలాగే కనిపిస్తా నేను. దానివల్ల అలాంటి వాటికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నా. అలాంటిది వస్తే ఖచ్చితంగా చేస్తా. ఓకే, ఏది వచ్చినా కానీ ట్రెడిషనల్ వేర్ లో ఈ తెలుగు అమ్మాయి కాన్సెప్ట్ మాత్రం ఎక్కడ మిస్ అవ్వనండి. నేను చేసేది ఎలా ఉండాలంటే బయట ఉన్న మా అమ్మకి ఇబ్బంది అవ్వకూడదు, నాకు ఇంత సపోర్ట్ చేస్తున్న మా హబ్బీని ఎవరేమనొద్దు, ఫస్ట్ తనకైతే ఇబ్బంది రావద్దు. తను ఎవరు ఏంటి మీ ఆవిడ ఇలా అని కూడా, మీ ఆవిడ అమ్మాయి పర్లేదు మంచిగా ఉంది, అదొకటి. పైనున్న మా డాడీ మా తమ్ముడు వీళ్ళు ఓకే హ్యాపీగా ఉంది, వాళ్ళని తప్పుగా అనుకోడు. చూడు వీళ్ళు చనిపోయారు, ఈ అమ్మాయి ఇలా తయారైంది కాదు, వాళ్ళు చనిపోయినా ఈ అమ్మాయి ఇలా ఉంది అంటే హ్యాపీ. కానీ మీ ఇన్స్టాలో రకరకాల రీల్స్ కింద నేను చూస్తున్నాను, కొన్ని నెగిటివ్ కామెంట్స్ చాలా వస్తున్నాయి ఈ చీరల గురించి, తెలుగు అమ్మాయి అనే దాని గురించి ఏమంటారు? అది ఏంటి అంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, నా వీడియోస్ చూసి ఇప్పుడు ఇంకొక అమ్మాయి వీడియోస్ చూస్తారు. వాళ్ళు ఏంటంటే ఎవరు పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు నావే అంతలా ఎలా ఉండిద్దంటే పెద్దవాళ్ళకి నచ్చుతా నేను. ఒక 50 years వాళ్ళకి ఏంటంటే, చూడు ఈ అమ్మాయి చీర కట్టుకొని చెప్తుంది ఎంత బాగుందో, చూడు గుమ్మం పూదిస్తుంది ఎంత బాగుందా అని చెప్పి, ఇదేమవుతుంది వాళ్ళ కూతుర్లకి వీడియోస్ చూపిస్తున్నారంట పిలిచి. అలా నాకు ఒక అమ్మాయి నాతో చెప్పింది, అక్క నీ వల్ల మా అన్న తిడుతున్నాడు నన్ను, మా నాన్న తిడుతున్నాడు, ఇలా ఉండొచ్చు కదా, నీకు వచ్చే 100 కామెంట్లకు నువ్వు ఎందుకు ఈ అవతారాలు వేసుకొని తిరుగుతావు అంటున్నారు, నీ వల్ల మమ్మల్ని తిడుతున్నారు అక్క, నువ్వు ఇలా చెయ్యకు, ఇట్లా చెప్తారు. అదొకటి. ఇంకొక ఆమె ఏమో తెలుగమ్మాయి జుట్టెరు పోసుకోదు, నువ్వు ఎందుకు జుట్టెరు పోసుకుంటావు అంటే, నాకు ఆబ్వియస్లీ నాకు నిజంగా ఇప్పుడు ఇది రియల్, జడ రాదనమాట, వెనకకి వేసుకోవడం రాదు. ఫ్రంట్ అయితే స్టైల్స్ వేసుకుంటా, వెనకల్లుకుంటే తేడా వచ్చేసిద్ది. ఓకే, అది ఓకే. తెలుగు అమ్మాయిలు జుట్టెరు పోసుకోరు అని ఏం లేదు కదా, క్లిప్ పెట్టుకుంటా, పూర్తిగా హెయిర్ అయితే లీజ్ చేయను, లాంగ్ హెయిర్, అందులో నాది కర్లీ హెయిర్. దేవుడి ఫోటోల్లో ఉన్న దేవతలు కూడా జుట్లు ఎరబోసుకొని కిరీటాలు పెట్టుకునే ఉంటారు. మరి దుర్గా నా పేరు బేసిక్ గా, అది ఏమో ఇంక వాళ్ళు చెప్తారు, వాళ్ళని నేను ఒక సిస్టర్స్ లానే తీసుకుంటా అని చెప్పేసి, అవునమ్మా నాకు ఫన్నీగా తీసుకుంటా, నాకు జడేసుకోవడం రాదు, మీరు రండి ఒకరోజు జడేసుకుందాం, నాకు జడ నేర్పించండి, ఆబ్వియస్లీ జడేసుకుంటా అని చెప్పి ఫైనల్లో నేను ఇలా అంటా అనమాట. దానికి ఫ్యాన్స్ అనమాట, ఇలా అంటాను కదా, సరే ఇలా అనండి, మీకు ఇది వచ్చా రాదు కదా, నాకు జడ రాదు, ఇది చెప్తాను, దానికి వాళ్ళు ఇంకా సైలెంట్ ఫన్నీ తీసుకుంటారు. ఆబ్వియస్లీ ఏ అమ్మాయిని ఏ డ్రెస్ నేను వేసుకోవద్దని చెప్పనండి, మీ ఇష్టం, మీరు ఏ డ్రెస్ అయినా వేసుకోండి, కానీ నిండుగా అనేది నా కోరిక, అది మీ ఇష్టం. మిమ్మల్ని అయితే నేను బలవంతం పెట్టను, ఏది వేసుకున్నా కానీ మనం బయటికి వెళ్తే నా ఉద్దేశం ఏంటంటే, ఒక అమ్మాయిని చూస్తే అమ్మాయి బాగుందిరా అనుకోవాలి, కానీ అమ్మాయిని అబ్బాయి ఇది అది అనే పొజిషన్కి మన బట్టలు ఉండొద్దు, నా ఉద్దేశం అది. సూపర్. అది. అండ్ ముందు ఏంటి దుర్గాని అంటే గోల్స్? యాక్చువల్గా ఇన్స్టాలో బాగా ఫేమస్ అయ్యావు, ముందు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? లేదండి, ఇదైతే మోడలింగ్ అది చేస్తా, కంపల్సరీ ట్రెడిషనల్ గానే చేస్తాను. అన్నీ బాగుంటే ఓకే, మా హస్బెండ్ అయితే జాబ్ చేయాలా ఏం లేదు, అన్నీ బాగుంటే ఓకే, లేకపోతే తర్వాత ఏమైనా వర్క్ నేర్చుకొని వర్క్ పెట్టేసుకుంటా, అంతేగాని ఎప్పటికీ ఒక మాట అయితే అందరికి, మీకు అందరికి ఇస్తున్నా, నా వీడియోస్ వెళ్ళినా వెళ్ళకపోయినా సరే ఇలానే ఉంటా, ఎప్పుడు ట్రెడిషనల్ వేర్లోనే ఉంటాను, ఇదైతే నేను మారను. ఓకే, మా కోసం ఏదైనా ఒక మంచి డైలాగ్ చెప్తావా? ఎలాగంటే ఇలాంటిది నీ ఇన్స్టా డైలాగ్ కానీ ఏదైనా పర్వాలేదు. నా ఇన్స్టా డైలాగ్ అంటే నేను ఇదే చెప్తాను, ఒక లెక్కలు అలా చెప్తాను. సరే, నేను ఫస్ట్ నాకు ఒక కోడ్ ఉంటుంది, ఏ ఆగండి ఆగండి అని పిలుస్తా, అదొక్కటి వస్తుంది నైజం, ఏ ఆగండి ఆగండి, నేను మీ తెలుగు అమ్మాయి దుర్గాంజలి గుంటూరు మిర్చి, ఎట్లున్నారు మీరు అందరు, నేనైతే సూపర్ ఉన్నా, ఏం మాట్లాడుకుందాం ఈరోజు, ఏదో ఒకటి మాట్లాడుకుందాం, సరే మీ బర్త్డే డేట్ చెప్పండి, నా బర్త్డే డేట్ నేను చెప్తా, ఇదే బర్త్డేతో ఎంతమంది పుట్టారో మనం చూద్దాం, వీళ్ళు లక్కీయా అన్లక్కీయా అని తెలుసుకుందాం, అదొకసారి మాత్రం నాకు కింద ట్యాగ్ చేయండి అనగానే ఇంకంతే, అలాగే వెళ్ళిపోతాయి. సూపర్ రా, సూపర్ సూపర్. నా ఉద్దేశం అయితే నా వీడియోస్ వెనకున్న కారణాలు చెప్పాను. ఇంకొకటి కూడా, కొంతమంది అమ్మాయిలు అంటే ఎక్స్పోజ్ చేస్తేనే మనం హై అవుతాం అనే ఫీలింగ్ ఉంటుంది కదండి, వాళ్ళకి ఆ ఫీల్ లేకుండా
నా రీల్స్ అయితే అదే అండి. కొంతమంది బ్యాప్నోళ్ళ అమ్మాయిలు కమ్స్లో వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు బయటికి రారు కదా, అలాంటి వాళ్ళు కూడా నా వీడియోస్ చూసి బయటకు వస్తారు. అంటే శారీ వేసినా కూడా ఈ అమ్మాయి ప్రమోషన్ చేస్తుంది, అమౌంట్ బాగానే వస్తుంది. నేనైతే ఒక ప్రమోషన్కి అంటే టోటల్ అమౌంట్ చెప్పను, ప్రమోషన్కి 10K తీసుకుంటా, 5K తీసుకుంటా. ఏదైనా మరీ ఇబ్బంది ఉంది వాళ్ళకి చెయ్యాలి తప్పదనుకుంటే వాళ్ళకి ఫ్రీ ప్రమోషన్స్ కూడా చేశాను నేను. అంటే ఇప్పటిదాకా ఎవరికి బయటికి చెప్పలేదు. వాళ్ళ పరిస్థితి ఏదైనా చిన్న టిఫిన్ హోటల్ ఉంది, పాపం వాళ్ళకి తెలియాలి. నా ద్వారా నాకు ఒక ఇప్పుడు 65-70K దాకా ఉన్నారు. ఒక 10,000 మందికి తెలిసిన హ్యాపీ కదా, అలా చేస్తా అనమాట. ఇంకా అది వెరీ నైస్, వెరీ ఇంప్రెసివ్. అంటే మంచి ఇంటర్వ్యూ జరిగింది ఈరోజు. ఎలా అంటే లైక్ నీ ఇంటర్వ్యూలో నన్ను కూడా ఏడిపించేసావు నువ్వు నన్ను. అవునా, కానీ నా రియల్ స్టోరీ అండి అది. యా నీ రియల్ స్టోరీ. నేను కూడా హ్యాపీ, ఎందుకంటే చెప్పుకుంటే బాధ పోయిద్ది అని ఇప్పటి వరకు విన్నాను, కానీ నిజమే. ఇప్పుడు నా బాధ ఏంటి, నేను ఏదో అనుకుంటారు ఏదో కట్టుకుంటుంది ఏమకి ఇన్ని వ్యూసా అని, కానీ నా వ్యూస్ వెనక నా లైక్స్ వెనక చాలా బాధ ఉంది. నీ వ్యూస్ వెనకాల నీ లైఫ్ వెనకాల చాలా చాలా బాధలు కష్టాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ నేను అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇన్నున్నా కానీ తెలుగు అమ్మాయివి చాలా అద్భుతంగా అందంగా అందరినీ నవ్విస్తూ చక్కగా నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటూ అందరినీ నీ స్టోరీతో మోటివేట్ కూడా చేసావు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ దుర్గా. ముందు ముందు ఇన్స్టాలో మాత్రమే కాదు మంచి యూట్యూబర్గా అండ్ మంచి ఆర్టిస్ట్గా కూడా నేను మిమ్మల్ని చూడాలి అని చెప్పేసి నేను మా హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.